నమస్తే సార్, వెల్కమ్ అందరికి. నమస్తే, ఎలా ఉంటారు? బాగున్నారు సార్? నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎలా సార్? బాగున్నారా? బాగున్నానండి, బాగున్నా. మీకు ఎలా ఉంది సార్ అక్కడ? తగ్గిందా? మామూలుగా అంటే మామూలుగా అది జరుగుతూ ఉన్నది. బార్డర్ లో పడతా ఉన్నాయి. అంతేలేండి. అట్లా కువైట్ వాళ్ళకు మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఏ ఒక్కరికి కూడా చిన్న ప్రాబ్లం రాకుండా చూసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే ఓకే, పోలేండి, పర్వాలేదు అయితే. అవునవును. ఈ ఇరానీ వాళ్ళు ఏంటంటే చెప్తున్నారు, ఆయన కూడా వీళ్ళు వినట్లేదు ఇరానీ వాళ్ళు అనమాట. అది అది అదే అంతేలేండి. బాగుంది సార్, ఓకే, దేవుని వల్ల. ఓకే సార్, ఏం ప్రాబ్లం లేదైతే లేదు. అదే కావాలి ముందు, ఏ ప్రాబ్లం లేకుండా అవును సార్, అవును సార్, అవును సార్. అదే 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 పర్లేదు సార్, పర్లేదు, దేవుని వల్ల ఇప్పుడు ఏం టెన్షన్ లేదు. కాకపోతే కొద్దిగా బార్డర్లో ఉన్న కంపెనీస్ దెబ్బతింటున్నాయి. వర్క్ అనేది ఆఫ్ చేశారనమాట. ఆ, ఎందుకంటే చెప్పలేం కదా, కొద్దిగా ఏమన్నా అయితే మళ్ళీ కువైట్ గవర్నమెంట్కి రాంగ్ బ్యాడ్ నేమ్ వస్తుంది. తర్వాత దాంతోపాటు పబ్లిక్ కూడా ప్రాబ్లమే కదా సార్. అంతేలేండి. ఎందుకంటే ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఎక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. అది సార్ వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు. చాలా చాలా జాగ్రత్త మనకు. నిజంగా చెప్తున్నా సార్, చాలా అంటే చాలా జాగ్రత్త మనని చూసుకోవడం జరుగుతుంది సార్. చాలా జాగ్రత్త తీసుకున్నారు, మామూలుగా కాదు సార్. చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు సార్. కానీ చాలా నష్టపోతున్నారు. అవును కదా సార్. ఎంత లక్ష ఆస్తి సార్. సార్ ఇది యుద్ధం అంటేనే నష్టమే కదా సార్. ఆస్తి నష్టం, తర్వాత ప్రాణ నష్టం. పదవి. ఇప్పుడు ఏదైతే దేని మీద అయితే నీకు అంటే ఇప్పుడు మనిషిని చంపకుండా, మనిషి ప్రాణం చేయకుండా, మనిషి దేని మీద బతుకుతాడో దాన్ని కరవ ఇస్తున్నాడు కదా. అదే 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 ఏం లాభం సార్? ఇప్పుడు నిన్ను చంపట్లే, నీకు ఫుడ్ నీకు దొరకకుండా చేసిన ఇక నువ్వు మనిషిని కూడా చంపినట్టే కదా సార్. అంతేగా మరి. ఏ విధంగా అయితే నీకు ఫుడ్ దొరుకుతుందో దాని మీద నువ్వు కొడుతున్నావు, ఏం లాభం సార్? ఏ లాభం లేదు. మొత్తం ప్రపంచమైపోయిగా కోట్లాది మార్కెట్ కూడా దెబ్బతినేసిందిగా వాళ్ళు చేసే అదో తినేస్తాయి కదా పనులు. సార్. అవును కదా, తినేస్తాయి కదా సార్. అంత 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 వ్యవస్థ మొత్తము పాడవుద్ది సార్. వ్యవస్థ మొత్తం ఓవరాల్ గా టోటల్లీ బ్యాక్వర్డ్కి వెళ్ళిపోతాయి కదా సార్. టోటల్లీ పూర్తిగా కూడా. ఇప్పుడు ఏ దేశం దేని మీద బతుకుతుంది దాన్ని దెబ్బ కొడుతున్నాడు. అదే అదే సో అదే జరుగుతుంది. ఇప్పుడు నీకు నాకు ఉద్యోగాలు పోయినట్టేగా మళ్ళా. అంతే, అందరికీ పోతాయి ఇవన్నీ. అట్లా సో అలా చేయకూడదు కదా. అది వీళ్ళు చేసే పని ఏంటంటే వీళ్ళకి ఎవరు బుద్ధి నేర్పాలో తెలియదు. ఇట్లా అలా ఉన్నారు మరి. మనం ఏ ఒక్కరి గురించి మనం మాట్లాడలేదు కానీ అట్లా అంతే, మనం ఎవరి గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే మళ్ళీ అదొక సమస్య అవుతుంది. అదే సమస్య అవుతుంది మళ్ళీ. నిజం, అది పెద్ద సమస్య. ఎందుకంటే ఆ ఉన్న ప్లేస్ అలాంటిది. మనం ఏం మాట్లాడినా తప్పే. అంతా వాచింగ్ లో ఉంటారు. ఈ సమయంలో ఇంకా ఎక్కువ చిక్కుగా ఉంటుంది. అవునవునవును, అట్లా అనమాట. సో ఆ విధంగా ఉంది. జస్ట్ మనం అడగకూడదు, కాకపోతే ఊరికి నేను జస్ట్ పలకరించాను దాని గురించి, అంతే అంతే. అంటే మనం తప్పు లేదు, మాట్లాడడం తప్పేముంది అట్లా అనుకుంటే కదా. ఏముంది సార్, అట్లేం లేదు. అనవసరం. ఎందుకంటే వాళ్ళకి ఎలాగుంటాయంటే వాళ్ళు చెప్పలేం. వాళ్ళ మూడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా. వాళ్ళ రూల్ అండ్ రెగ్యులేషన్ అంటే కొంచెం కొంతవరకు ఆలోచించాలి మనం. ఎందుకంటే మనము ఇలాంటివి చేస్తే ఆల్రెడీ వ్యవస్థ అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టాల్లో ఉన్నారు, అన్ని దేశాలు కూడా. అలాంటి సమయంలో ఇదంతా కూడా ఇంత చేస్తే ఈ రకంగా తయారైంది. అలాంటప్పుడు దాన్ని మొత్తం నువ్వు కొలాప్స్ చేస్తే అర్థమే లేదు కదా. అదే జరుగుతుంది, మొత్తం కొలాప్స్ చేస్తున్నారు. ఓకే ఓకే సార్. ఇంకా సార్ చెప్పండి, ఏంటి విషయాలు?
సో చెప్పండి సార్, ఏంటి విషయాలు? ఎలా ఇంకా ఏం మాట్లాడుకుందాం? ఏంటి విషయాలు? ఎలా ఉన్నారు? రాజు సార్, అక్కడ ఎఫెక్ట్ దగ్గర దగ్గరగా మనకి మా లొకేషన్ విలేజెస్ వరకు వచ్చేసింది సార్. ఓ అలాగే ఏంటి సార్? అంటే అంటే మా సరౌండింగ్ లో ఉన్న హోటల్స్ కొన్ని క్లోజ్ చేసేసారు ఓ గ్యాస్ స్కేర్సిటీ వల్ల. ఓ ఇంకోటి, మా రోడ్డు సైడ్ నుండి కట్టెల్ని పట్టుకొచ్చుకోవటానికి ఆటోలు కూడా వేసుకొని వెళ్తున్నారు సార్. బాప్రే. ఓల్డెన్ డేస్ వచ్చేసినాయి. నేను ఈరోజు చూస్తే 2-3 ఆటోలు రోడ్ సైడ్ అంటే సమ్మర్ కదా, కొంచెం మామూలుగా మనకి ఎండి కట్టెలు దొరుకుతాయి కదా, అవును. వాటిని తెచ్చుకోవటానికి అని చెప్పేసి సిద్ధం చేసి ఇదైపోయారు. మొత్తం మారిపోయింది. ఇంకోటి, మామూలు డొమెస్టిక్ పర్పస్ గ్యాస్ సిలిండర్లు కూడా స్కేర్సిటీ వచ్చింది సార్ బాగా. అవును 1 మంత్ బుక్ చేసిన దగ్గర నుండి 1 మంత్ 21 డేస్ నుండి 1 మంత్ వరకు మెసేజెస్ పంపిస్తున్నారు, మీకు ఈ డేట్ లో వచ్చే అవకాశం ఉందని. అవును. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏది ఇంపోర్ట్స్ బంద్ చేశారు కదా. అవును అవును అంటే సార్, అవును సార్, పూర్తి ఆపకుండా కానీ అవును కొంతవరకు ఆపడం జరిగింది. అయినా చాలా కష్టం మీద మొన్న 2 షిప్పులు ఏమో వచ్చినట్టున్నాయి, అతి అవును కష్టం అవును మీద. సో అవునవును సార్. ఈ విధంగా మరి అంతటి ఉంటుంది సార్ ఎఫెక్ట్ అనేది. ఆ ఎఫెక్ట్ అనేది ఎందుకంటే చాలా ఎఫెక్ట్. ఓ నీ దగ్గర ఉన్న అది నా దగ్గర ఉండదు, నా దగ్గర నీ దగ్గర అంటే నా దగ్గర ఉన్న నా దగ్గర ఇక్కడ జమ అయింది అంటే నా దగ్గర పెరుగుతున్నది కావచ్చు, లేకపోతే నా దగ్గర ఉన్నదాన్ని నీకు నేను సప్లై చేస్తాను, నీ అవును దగ్గర ఉన్నది అవును నాకు సప్లై చేస్తాను. అంటే దేశాలు కూడా ఈ విధంగా షేరింగ్. షేరింగ్ అనేది జరుగుతుంది. సో అప్పుడే కదా మరి మనం కొద్దిగా అవుట్ ఆఫ్ గురించి అంటే మనం కొంచెం ఎక్కువగా అంటే బ్రాడ్ అంటే దేశాల గురించి కొంచెం ఆలోచిస్తున్నాం కనుక ఇవన్నీ మనకు అర్థమవుతాయి. కానీ లెక్క అవును ప్రకారం మనం కూడా ఒక విలేజ్ లో ఉండి సో మనము మన ఊర్ల విషయాలే మనం తెలుసుకోము, ఇంకా అంటే రాష్ట్ర విషయం మన ఇంకా జిల్లా విషయాలు తెలుసుకోము, అలా కాకుండా రాష్ట్ర విషయాలు తెలుసుకోము, అవును అలా కాకుండా ఇంకా దేశ విషయాలు ఒక దేశం నుంచి ఒక దేశానికి ఏ విధంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ జరుగుతాయని ఎందుకు తెలుసుకోరు చాలా మందికి ఇవన్నీ తెలియదు. కరెక్ట్ సార్. ఓన్లీ జస్ట్ నేను ఈరోజు పని చేస్తాను, నాకు డబ్బులు వచ్చింది, అయిపోయింది, అవును గతం, అవును. అంతే తప్ప మిగతా ఉండయి. సో ఇది వాళ్ళకి మనం వాళ్ళకి అవసరమైన సోర్స్ కూడా వెంటనే అందుతున్నాయి కాబట్టి ఆ చేంజ్ అనేది తెలియలేదు. ఈ రోజున యుద్ధం అనేది ఒక దేశానికి జరుగుతుంది. బట్ ఈ రోజున మనకి సమస్య వచ్చేటప్పటికి ఈ సమస్య యొక్క ప్రొడక్ట్ ఎక్కడ నుండి వస్తుంది అనేది ఇప్పుడు అర్థం అవుతుంది. అట్లా అదనమాట. మనం ఇంత అంటే అప్పుడు ఇంత డీప్ గా వెళ్ళలేదు. ఇప్పుడు రెండవ ప్రపంచ యుద్ధము 1999, 98, 2000లో జరిగినప్పుడు కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ అది ఎందుకు ఏమిటి అనేది మనము అంటే అంత డీప్ గా మనం వెళ్ళలేదు అనమాట ఆ టైంలో. అవును సార్. అప్పుడు కూడా మనలాంటి తెలిసిన వ్యక్తులు ఉన్నారు, కానీ మనకు తెలియదు. మనకంటే ఎక్కువ తెలిసిన వ్యక్తులు ఉన్నారు, కానీ అప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు మనకు తెలుసు కనుక మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. వాట్ అనేది మనము మాట్లాడుకోగలుగుతున్నాం, దాని గురించి తెలుసుకోగలుగుతున్నాము. అవునవును సార్. ఇప్పుడు కొంతమంది ఇండియాలోనే చూడండి, గ్యాస్ రావట్లేదు అంటే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చూడడం జరిగింది. సోషల్ మీడియాలో చూస్తే మోడీ వేస్ట్ అనేది కూడా మనం చూడడం జరిగింది. అంటే ఇలాంటి అంటే తను అక్కడ ఉన్నాడు కనుక తనే చేస్తున్న ప్రాబ్లం అని ఇక్కడికి తీసుకొచ్చారు. బట్ వాట్ అనేది ఎవరు దాన్ని చూడట్లేదు. అదేదో అతను మొత్తం అంటే అతని ఇంట్లో నుంచి సరఫరా ఇస్తున్నాడు, ఇప్పుడు సరఫరా చేయట్లేదు అనే విధంగా. సో ఈ విధంగా అంటే ఇదంతే. ఇది ఏంటి అంటే తెలియకపోవడం అంతే. ఇది విషయం ఏంటంటే అవగాహన లేకపోవడం అనమాట, తెలియకపోవడం అనమాట. ఎట్లా అంటే సోషల్ మీడియాలో కొన్ని చూస్తున్నాం కదా సార్ మనం, అసలు అది ఏంటి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది మనకు తెలియాలి. లేకపోతే ప్రైజ్ ఇప్పుడు ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఈ టైంలో ఏమవుతుంది అంటే లేనప్పుడు ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజున నేను 4 టమాటాలు తీసుకొస్తే మరి 250 రూపాయలు పెట్టి 4 టమాటాలు తీసుకొచ్చాను. ఓకే, 4 అవి కూడా మంచిగా చూడడానికి చాలా బాగా లేవు అవి. ఎందుకైనా అక్కడ ఇప్పుడు ఇక కువైట్ దేశాన్ని తిట్టాలి నేను అలికా ప్రకారం చూస్తే.
అరే అవును అవును నేను 250 రూపాయలు పెట్టి 4 టమాటాలు కొంటే నేను ఏ రకంగా నేను బతకాలి, నా జీతం కూడా సరిపోదే అనుకుంటే. అవును అంటే అంటే ఒక అవగాహన మనకు రావాలి అనమాట, తెలియాలన్నమాట మనకి ఏంటంటే అసలు ఎందుకు అయింది ఇలా, ఇట్లా ఎందుకు అయిందంటే ఇప్పుడు ఇంపోర్ట్స్ బంద్ అయింది. సౌదీ నుంచి వెళ్ళి రావాలి ఇంపోర్ట్స్, అది రాలేదు. మన ఇండియా అవును నుంచి ఎక్కువ ఇంపోర్ట్స్ అవుతాయి సార్ ఇక్కడ మనకి, ఎందుకంటే అవును. సో ఇప్పుడు అది ఇప్పుడు ఎక్కడ ఆ, నుండి టమాటా కూడా అక్కడికి ఎక్స్పోర్ట్ వచ్చేది. వచ్చేది ఇప్పుడు అట్లా. ఇప్పుడు ఇక్కడ కిలో వచ్చి 3 కిలోలు వచ్చి 50 రూపాయలు సార్. 3 కిలోలు వచ్చి ఒక చోట 50 రూపాయలు, ఒక చోట 4 కిలోలు 50 రూపాయలు. అంటే 10 ఎందుకైంది అట్లా రూపాయలు అంటే ఎందుకైంది టమాటా. అంటే అట్లా వేరే కాడికి ఎక్స్పోర్ట్ బంద్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని బంద్ పండించిన ఇక్కడే అమ్మాలి, ఇక్కడే అమ్మాలి. అవును అవును సో కనుక అవును అలా తగ్గుతుంది, ఇప్పుడు వేరే అవును వేరే దేశాలకి పెరుగుతుంది. అవును అవును అంటే ఆ, ఇప్పుడు 10-12 మిరపకాయలు ఇస్తున్నాడు 250 రూపాయలు పెడితే. ఆ, అంటే ఇది మన పచ్చిమిర్చి కావాలంటే 10 ఆ, కాదు 12 వస్తున్నాయి లెక్క పెడితే. అబ్బా అంటే ఇలా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏంటంటే దేశంలో అంటే దేశాలు ఇలాంటి పరిణామాలు జరిగినప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అవును అవును ఏం చేద్దాం మరి, ఎట్లా అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నీళ్లు కూడా అంటే నీళ్లు కూడా ఎక్కువ శాతం కొని పెట్టుకోవాల్సి వస్తుంది. మేబీ ఈ యుద్ధాల వల్ల ఎక్కువ శాతం వీళ్ళు ఆ మిసైల్స్ ని ఎక్కువ శాతం సముద్రంలో పడేయాలను, లేకపోతే అవును సంథింగ్ ఖాళీ ప్లేస్ లో పడేయాలను వీళ్ళు ఆ రాడర్ ని బట్టి వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు, సెట్ అవును చేస్తున్నారు, అవును అంటే మనల్ని కాపాలంటున్నారు. సో అక్కడ అవును ఎక్కువ ఏమన్నా అయితే ఏమవుతుందంటే, సో ఆ నీళ్లు కూడా మనకు మంచి నీళ్ళు కూడా దొరకవు. అంటే ఆ, అవును అవును సార్. ఏదైతే పైప్ నీళ్ళు మనం ఫిల్టర్ చేసుకుని తాగుతామో అవి కలుషితం అవుతాయి కదా మరి. అవును అవును అందుకని చెప్పేసి అడ్వాన్స్డ్ గా కొనుక్కొని పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈవెన్ నేను కూడా ఉమ్, కొన్ని అప్పుడప్పుడు తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట అట్లా. అవును అవును సార్. సో అట్లా ఆ రకంగా ఇలాంటివి జరిగినప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయి. సో మనకు కావాల్సినట్టుగా దొరకవు, మనము కావాల్సిన విధంగా మనం బతకము. అంటే ఈ టైంలో మనం కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అవును కొంచెం అనవసర ఖర్చులు కొంచెం తగ్గించుకొని, సో మనము కొద్దిగా అడ్జస్ట్ అవుతూ ఖర్చులు తగ్గించుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయాలి. అవును అవును సార్. సార్ మరి నాకు చిన్న అంటే అడ్వైస్ ఇవ్వండి సార్. అంటే జరిగింది చెప్పండి ఏంటంటే సార్. మామూలుగా ఇప్పుడు ఎవరు మాట్లాడడం లేదు కాబట్టి జస్ట్ 2 నిమిషాలు నాదొక పర్లేదు సార్, సమస్య. మాట్లాడండి సార్, మాట్లాడండి సార్, ఏంటి సార్ మామూలుగా అదే కువైట్ కి మా బంధువులు ఒక 4 వస్తున్నారు మే 5, 6లో. ఓకే వాళ్ళు ఆల్రెడీ గత 10 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నారు. అయితే ఏంటంటే మొన్న వచ్చేసారు, లీవ్కి వచ్చేసారు. మళ్ళీ 2 years అగ్రిమెంట్ మీద ఇప్పుడు వస్తున్నారు అనమాట ఫ్రెష్ గా వేరే కంపెనీకి. ఓకే అయితే విషయం ఏంటంటే ముగ్గురికి మెడికల్స్ అయిపోయినాయి, స్టాంపింగ్ కూడా పంపించాము. ఒక పర్సన్ కి పరిస్థితి ఏంటంటే వాడు హైదరాబాద్ లో మెడికల్ చేయించుకొని ఆ మెడికల్ సెట్, పాస్పోర్ట్, ఆధార్ A to Z బ్యాగ్ లో పెట్టుకొని వస్తా. ట్రైన్ మూవ్ అవుతుంటే వాడు లోపల స్టేషన్ లో పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఆ బ్యాగ్ అనేది జారి పడిపోయింది. అబ్బా. ఉమ్. దాంట్లో పాస్పోర్ట్ ఉంది. ఉమ్, 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 అంటే ఆల్రెడీ రెన్యువల్ చేసింది, అటాచ్డ్ కూడా ఉంది, 2 ఉన్నాయి. ఉమ్. ఆ ఇప్పుడు దాన్ని మే 5 కల్లా మళ్ళా మనం కొత్తది పాస్పోర్ట్ పెట్టుకొని తీసుకోవడానికి అవకాశం వచ్చిందా? ఇక ఈ ట్రిప్ కి మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని కొత్త వీసా ప్రిపేర్ చేయించాలనేది అర్థం కాలేదు అది ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే, సార్. అయితే ఎవరైతే ఇప్పుడు వీసా తీసారో దాంట్లో మిడిల్ వ్యక్తులు ఎవరు ఉన్నారో ఓకే ఇవన్నీ కూడా మరి జమ చేస్తే, ఇవన్నీ సార్. కూడా జమ చేసిన తర్వాత కూడా ఓకే. 100% నమ్మకం ఇవ్వలేం, కానీ అవుతే అవ్వచ్చు. 100% ఖచ్చితంగా అవుద్ది అని చెప్పలేం, కానీ ఎట్లుంటాయంటే సార్ దాని డిపెండ్ కొన్ని. ఇప్పుడు చూడండి సార్, మనమే ఉన్నాము ఇక్కడ, మనం ఇండియాలో ఎంతో మందితో ఎన్నో రకాలుగా మాట్లాడతాం. కొన్ని చేయొచ్చు ఓకే కానీ వాళ్ళు చేయరు. ఎగ్జాంపుల్ చేయొచ్చు ఓకే ఓకే కానీ చేయరు. కానీ కొంతమంది అరే ఇది కాదు అనుకున్నది కూడా అవుతాయి, ఇది కాదు ఓకే అనుకున్నది కూడా అవుతాయి. అవుతాయి. సో దీన్ని బట్టి నేనేమంటే, అతనికి అత్యవసరము ఉంటే ఆయనకి ఓకే. ఎవరైతే నీకు పంపించారో తను ఒక మంచి అంటే అవసరం ఉండి చలో ఇలా జరిగింది కదా అని అనుకుంటే, అట్లా అనుకునే మనస్తత్వం అతనికి ఉండాలి. లేదంటే ఇక్కడ ఖచ్చితంగా అత్యవసరం ఉండాలి మనిషి. ఎందుకంటే ఓకే. ఇంటర్వ్యూ అయిపోయింది ఆల్రెడీ, తను ఇక్కడికి సెలెక్టెడ్ ఆల్రెడీ సెలెక్టెడ్ అవును కనుకనే
మనీ అవును. సెలెక్టెడ్ కనుకనే ఆ వీసా ప్రాసెసింగ్ జరిగింది, ఇవన్నీ జరిగినాయి కనుక. ఓకే. సో ఎస్ వి నీడ్ టు టేక్ అనుకుంటే కనుక 100% అవుతుంది. ఇక దీన్ని బట్టి మీరు ఓకే. అర్థం చేసుకోవాలా, ఇది నేను కన్ఫర్మేషన్ ఇవ్వలేను అనమాట, కన్ఫర్మేషన్ ఇవ్వలేను. బట్ అవునవును. నేనేం అడ్వైజ్ ఇవ్వగలుగుతానంటే, ఇవన్నీ కూడా అయితే ఈ ప్రాసెస్ జరుగుతుంది, ఇట్లా పోయిందని చెప్పేసి మనము లెటర్ రాసినాము, ఇవన్నీ ఉంటాయి కదా సార్, మనం ఒక అప్లికేషన్ అవును. పెట్టుకుంటాము, ఇలా జరిగింది, ప్రాసెస్. ఈ అవును. ప్రాసెస్ అంతా కూడా మీరు కాపీస్ అనేది తీసుకుని పెట్టుకోవడానికి చేయండి. చేసి ఓకే. అన్ని కూడా యథావిధిగా సబ్మిట్ చేయండి. యథావిధిగా సబ్మిట్ చేస్తే ఎట్లాగో ఈ ఓకే. గొడవలు జరుగుతున్నాయి కనుక, ఆ ఫ్లైట్లు లేవు కనుక మేబీ అవును. అతనికి ఆ, అది మళ్ళీ థ్యాంక్ గాడ్ దేవుని ఆశీస్సులతో మరి అవి అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు సార్. ఓకే. 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 అతనికి అది అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు ఓకే. ఓకే సార్. అట్లనమాట. అందుకని ఇప్పుడు ఒకటి నేను ఇంకొక మీకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే, నేను సార్. కూడా ఒక వీజా మన చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు బతిమిలాడితే ఒక వీజా తీశాను ఇక్కడ. వీజా ఓకే. తీయడం అంటే నా కంపెనీలో కాదు, సో ఉమ్. బయటకి అంటాం, ఇక్కడ బయటకి అంటే ఇక్కడ వచ్చి పని చేసుకోవడానికి. సపోజ్ ఓకే. ఆ ఒరిజినల్ వ్యక్తి మనకు అసలు కన్సల్టెంటే ఉండదు, మనం కలవడమే కుదరదు ఒరిజినల్ మనిషి. ఓకే. ఓకే. సో ఓకే. నీలాంటి వాళ్ళు నువ్వు నాకు పరిచయం సార్, మీరు నాకు పరిచయం సార్, ఒక విజయ్ వాళ్ళ మా ఫ్రెండే సార్, కావాలి అది సంథింగ్ బదిలేవాలండి, అరే ఇది ఓకే బదిలవుతుంది, మీరు ఓకే అన్నారు. బట్ మీరు కూడా అటు డైరెక్ట్ వ్యక్తి కాదు, మళ్ళీ ఇంకొకరు అవును. ఉన్నారు మధ్యలో. ఓకే. చూడండి, ఇక్కడ నేను ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను, వీసా గురించి. మీరు అవును. మీరు ఓకే అన్నారు, ఓకే. మీకు పరిచయస్తున్నాయి, ఆ పరిచయస్తుడు అతనికి కూడా మరి మరి కలిసి ఉన్నాడా లేదా తెలియదు ఒరిజినల్ వ్యక్తి. అవును. సో ఇలా సో ఎలా అయిపోయింది, వీసా వచ్చింది, వీసా ప్రాసెస్ జరిగింది, మెడికల్ జరిగింది. సో ఇక్కడ ప్రాసెస్ ఎట్లుంటా అంటే, వీసా రాకముందే పాస్పోర్ట్ జిరాక్స్లు ఇచ్చేటప్పుడే ఇక్కడ కమ్సే కమ్ ఇక్కడ 100 అంటారు. 100 అంటే 100 రూపాయలు, 100 రూపాయలు అంటే దగ్గర దగ్గర 30,000 రూపాయలు ఇవ్వాలి. సో వీసా వస్తే ఓకే, అవునవును. వీసా రాకపోతే ఆ 30,000 రూపాయలు అటే. ఈ విషయం పబ్లిక్ తెలీదు. అంటే అవును. మనలాంటి వాళ్ళము ఇంకొకరి గురించి మనము చేస్తే కనుక, ప్రయత్నం చేస్తే, సో అక్కడ వీసా వచ్చింది, అది మొత్తం ఓవరాల్ గా 3 లక్షల అమౌంట్ మొత్తానికి మాది కట్టాల్సింది. సో ఇక్కడ వీసా వచ్చింది కనుక, వీసా వచ్చిన వెంటనే హాఫ్ అమౌంట్ పే చేయాలి. ఆ కాపీ మన దగ్గరికి రావాలంటే 75% పే చేయాలి. అవును. సో ఇక్కడ ఏమైంది, 75% పే చేశాడు. సో అక్కడ మెడికల్ వీసా వచ్చిన తర్వాత నీ చేతి మెడికల్ ఫెయిల్ అవుతాం అనుకో, ఒకవేళ ఈ యొక్క 70% ఏదైతే ఉందో నీకు తిరిగి రాదు. అవును. సరే అనుకోకుండా ఇప్పుడు ఏమైంది, ఆయనకు ఏదో సంథింగ్ హ్యాపెనింగ్ జరిగింది, రాలేదు. సో వీసా అతను తిరిగి పంపించాడు. ఆ టైంలో ఏముంది సార్, ఇక్కడ కొన్ని మనకి ఇండియాలో మెయిన్ పండుగలకు ఎట్లా గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయో, అట్లా ఇక్కడ ఇది ముస్లిం కంట్రీ కనుక వాళ్ళకి కూడా చాలా పవిత్రమైన ఏవైతే కొన్ని పండుగలు ఉంటాయో వాటికి 6 రోజులు కాదు, 7 రోజులు కాదు, గవర్నమెంట్ వాళ్ళకి 10 రోజులు కూడా సెలవులు ఉంటాయి అప్పుడు ఆ టైంలో. అవునవును సార్. తిన వీసా పంపించేసరికి రేపు వీసా ఎక్స్పైర్ అయితేనగా తిరిగి వీసా పంపించాడు, ఇది ఆ కాపీని. అబ్బో. సో ఇతని దగ్గరికి నేను వెళ్ళి తెల్లారిస్తే ఆ రోజుకి అయిపోయింది అది వీసా. సరే బతిమిలాడాము, బతిమిలాడిన తర్వాత అతనికి ఇప్పుడు మిమ్మల్ని బతిమిలాడాలి, మీరు అక్కడికి వెళ్ళాలి, అతని దగ్గరికి వెళ్ళాలి. ఆ ఒరిజినల్ వ్యక్తి ఆ టైంలో ఏమైందంటే అతను అమెరికా వెళ్ళాడు. ఓకే. సో ఇతను మాట్లాడేసరికి ఏమైంది, వీసా ఆల్రెడీ 6 days అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయి. అతనితో మాట్లాడక కుదిరేసరికి వచ్చింది వీసా కరెక్టే, మాట్లాడేసరికి ఆయన అక్కడ ఉన్నాడు, అప్పటికి 6 రోజులు ఎక్స్పైర్ అయిపోయింది. సో ఒక వ్యక్తి ఒక దేశానికి అమెరికా వెళ్ళాడు అంటే ఏదో సంథింగ్ తన పని మీద ఉంటాడు. సో తను ఏమంటాడు, ఎక్కువ మాట్లాడు, ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది, వీ కెనాట్ డూ ఎనీథింగ్, అయిపోయింది అక్కడ. అంటే 3 లక్షల రూపాయలు పోయినాయి, అవును, అయిపోయింది, 3 లక్షల పని అయిపోయింది ఇక్కడ. ఆ 3 లక్షలే కాకుండా తను 2-3 సార్లు మేబీ హైదరాబాద్ వెళ్ళి ఉండొచ్చు, ఇంకా అటు వెళ్ళి ఉండొచ్చు, ఇటు వెళ్ళి ఉండొచ్చు, ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏమైంది, ఇవన్నీ చెబితే తనకు నమ్మకం రావట్లే. అవును. నేను విజయం పంపించాను కదా, లేదా నేను డబ్బులు కట్టాను కదా, వై అని. సో ఈ విధంగా ఇలాంటి కథలు జరుగుతాయి, వాళ్ళు చెప్తే నమ్మరు. సో వాళ్ళు మళ్ళీ అప్పటి నుంచి ఏమిటంటే ఇంకా వీసా అనే ఒక ఇదిలోకి వెళ్ళకుండా ఒకటి జరిగిపోయింది అనమాట ఇలాంటి మనకి. ఇప్పుడు తను బయటకు రాకపోయా, బయట దేశం రాకపోయా, వచ్చిన పైసలు రాకపోయా, నేనేమో ముందే పంపించాను కదా వీసా ఇవ్వక ముందే, ఇలాంటి అయితే ఖచ్చితంగా మీరే ఉన్నారు కదా, మీరు మాట్లాడి నాకు మాకు డబ్బులు పంపించాలి కదా అని వీళ్ళు అంటారు.
అతని అవును దగ్గరికి వెళ్ళడానికి ఏమి ఉండదు. వెళ్తే అవును సో డబ్బులు అనేది తిరిగి రావడం అనేది ఇక 99% రాదు సార్, 1% మేబీ, అంతే. అవును అది కూడా అట్లా ఈ విధంగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి అందరికీ అలా జరగవు సార్. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో ఈ సిచ్యువేషన్ వచ్చింది కానీ చెప్పిన ఇది నాకు జరిగిన సిచ్యువేషన్. ఓకే ఓకే తర్వాత ఏమైంది సార్, ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయి, బిట్వీన్ ఇది ఎవరైతే మధ్యవర్తి ఉన్నారో ఆ మధ్యవర్తి కాల్ ఇరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక నేను అబ్బో ఎవరితో మాట్లాడాలి, ఒరిజినల్ వ్యక్తి దగ్గరికి నన్ను తీసుకోవడానికి కుదరదు అబ్బో కూడా. అక్కడ ఒరిజినల్ వ్యక్తి దగ్గరికి ఎవరైతే మనకు విజా ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి తీసుకోవడానికి కుదరదు. సో అవును ఇవన్నీ టెన్షన్లలో అతనికి యాక్సిడెంట్ అయింది. అతని యాక్సిడెంట్ అబ్బా అయింది కరెక్టే, బట్ యాక్సిడెంట్ అయితే మరి అతని ఇల్లు ఇక్కడ అతని దగ్గరికి వెళ్ళాలంటే 1.5 hour టైం పడుతుంది. ఏది ఇప్పుడు నేను ఎవరైతే ఇప్పుడు మధ్యవర్తి మీరు ఉన్నారన్నారు కదా, మీతో మాట్లాడిన మిమ్మల్ని మీ పరిచయం నాకు అనుకోండి, మీరు అవును అవును నేను దగ్గర రావాలంటే 1.5 hour టైం రావడానికి, 1.5 hour టైం పోవడానికి పడుతుంది. సో ఇవన్నీ టెన్షన్లలో మనం ఇక్కడ టాక్సీలో పెట్టుకొని అప్పుడప్పుడు పోలేము, మన డ్యూటీలోకి వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా, టైం సెట్ అవ్వదు. సో ఇవన్నిట్లలో ఏమైందంటే పూర్తిగా వీళ్ళకి మనం చెప్తామా ఇవన్నీ, చలో మళ్ళీ హార్ట్ అటాక్లు వస్తాయి వాళ్ళకి, అయ్యో ఇట్లా అయింది ఇట్లా జరిగింది ఏం పోలేను అవి అన్నాం అనుకోండి, ఏమవుతుంది ఉన్నట్టు చెప్పినా కూడా వాళ్ళు సో అర్థం చేసుకోరు. సో ఇదంతా కూడా నాకే జరిగింది అవును అనమాట, అందుకే ఈ సిచ్యువేషన్ లో చెప్పడం జరిగింది. సో అందరికి జరగవు అట్లా. అవును అయితే ఇది ఇలాంటి ప్రాసెస్ పెట్టుకోవాలి. ఎట్లంటే అసలు ఇలా మధ్యలో ఇద్దరు ముగ్గురు ఉన్న దాంతో ప్రాసెస్ పెట్టుకోకూడదు మనం, డైరెక్ట్ ప్రాసెస్ అయితే బెటర్. పెట్టుకోకూడదు. అవును బట్ ఫేస్ ఏదేమైనా డైరెక్ట్ ప్రాసెస్ ఫేస్ టు ఫేస్ అయితే ఏమవుతుందంటే అతనితో మనం కొంచెం మాట్లాడగలుగుతాము. బట్ ఇక్కడ మధ్యవర్తి, అవును ఇంకో వ్యక్తి, ఈయనతో మనం మాట్లాడాలి, ఆయన మాట్లాడాలి, ఆయనతో ఆయనకు పోవాలంటే సో ఒక్కసారి వీళ్ళు వచ్చారు ఇంటికి వచ్చి కొంచెం గొడవ కూడా చేసినారు నా దగ్గరికి వచ్చి. నేను చెప్పాను, నేనైతే డైరెక్ట్ చెప్పేశాను, చూడు వాళ్ళు ఒకటికి నన్ను 10-20 సార్లు అడుగుతున్నారు. ఇప్పుడు పోలీసులు కదా, ఇంటరాగేషన్ చేస్తే ఒక విషయాన్ని 10 సార్లు అడిగితే జవాబు మారుతుంది కదా సార్, మారుతుంది అనే ఉద్దేశంలో వాళ్ళు అలా అతను మాట్లాడారు. అయితే ఇది నేను ఫేస్ చేశాను అనమాట ఒక 3 సంవత్సరాల క్రితము. ఓకే సో ఓకే ఆ విధంగా వాళ్ళు 10 సార్లు అడిగినా చెప్పాను నేను, మీరు ఎన్నిసార్లు అడిగినా ఇదే, ఎందుకంటే మీ డబ్బులు నేను తినలేను. ఎందుకంటే మీరు పంపించిన వాస్తవం, నేను ఎక్కడ ఇచ్చిన వాస్తవం. అతనితో ఏమంటారు లాస్ట్ ఫైనల్లీ, అవును అతనితో మాట్లాడించమంటారు, ఎక్కడ మాట్లాడించాలి నేను వీళ్ళే. అవును ఫైనల్లీ నేను చెప్పింది నమ్మకుండా వాళ్ళతో మాట్లాడి మన అది కుదరదు, అది కుదరని మాట అతను మాట్లాడుతూ. సో ఇట్లా అనమాట, ఇలా అవును ఉంటారు. అందుకని ఈ సిచ్యువేషన్ అంటే ఇక అతనికి ఏంటంటే ఇప్పుడు ఇది జరిగింది కనుక పాపం తనకి మంచి జరగాలని కోరుకుందాం. ఎందుకంటే ఎన్నో ఆశలతో వాళ్ళు రావాలనే ఆలోచనతో ఉంటాం మనం సార్. అక్కడి నుంచి వస్తున్నాం అంటేనే మనం ఎన్నో ఆలోచించుకుంటాము ఇలా అలా అని చెప్పేసి. అవును పాపం అతనికి అలా జరగడం అనేది బ్యాడ్ లక్ పాపం. అవును ఎందుకంటే ఉన్నాయన్ని పోగొట్టుకున్నట్టే కదా సార్. ఎందుకంటే అసలు సార్ మెయిన్ అసెట్ అదే. ఇప్పుడు మన ఇండియాలో ఎంత మన బ్రతుకు మన జీవితం గడుపుకున్నా గానీ ఏ సమస్య ఉంది కానీ ట్రిప్కి వెళ్ళాలంటే దానికి గేట్ వే అది ఒకటే, పాస్పోర్ట్ ఒకటి. అవును సార్, అదే కదా. దాని తోడు హైదరాబాద్ లో కూడా అరకిలోళ్ళు కొంచెం ప్రాబ్లమేటిక్ గా మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. బెంగళూరు చెన్నైకి ఇబ్బంది లేదు కానీ అంటే మళ్ళీ వీసా కాపీ కూడా పోయిందా సార్? వీసా ఒరిజినల్ వస్తుంది కువైట్ నుంచి వెళ్ళాలంటే, వీసా ఒరిజినల్ ఇస్తారు, అది కూడా పోయిందా? వీసా కాపీ ఉంది, జిరాక్స్ డూప్లికేట్ తీసుకున్నాం. ఓకే, డూప్లికేట్ పోయింది కనుక పర్లేదు. ఒరిజినల్ కాపీ పోతే ఇక్కడ ఒరిజినల్ కాపీ ఇయ్యరు, అదో తలనొప్పి సార్. ఎందుకంటే ఒరిజినల్ మళ్ళీ ఇంకోటి ఇయ్యరు. మళ్ళా ఏది ఎయిర్పోర్ట్ లో, ప్రతి ఎయిర్పోర్ట్ లో ఒరిజినల్ కాపీ అడుగుతారు. అవును, అంటే నీకు ఒరిజినల్ అది ఒరిజినల్ కావాలి, కాపీ అవసరం, కాపీ ఉండే డూప్లికేట్ కాపీ బందే, ఒరిజినలే, ఒరిజినల్ చూపించాలి, ఒరిజినల్ చూపించాలి. ఇదో బాధ అనమాట, ఒరిజినల్ లేకపోతే లేదు. మళ్ళీ అందుకే కదా సార్ అక్కడ మెడికల్ ఫెయిల్ అయితే ఆ ఒరిజినల్ మళ్ళీ మీ దగ్గరికి రాదు సార్. అది అక్కడ మెడికల్ ఫెయిల్ అయితే మీరు ఇక్కడ డబ్బులు ఆల్రెడీ ఇక్కడ కట్టుంటారు, పైసలు ఏమో తీసుకుంటారు సార్. వీళ్ళు పైసలు తీసుకుంటారు, ముందు పైసలు తీసుకుని ఒరిజినల్ ఇయ్యరు. ఆ తర్వాత మరి రాలేదు కదా, మరి విజయ్ పైసలు తిరిగి ఇవ్వాలంటే ఇయ్యరు సార్, అదో బాధ. ఎందుకంటే మనిషి రాకపోయా ఎందుకు ఇవ్వాలంటారు వీళ్ళు, ఇవ్వాలని అంతే, డబ్బులు ఇవ్వాలంటారు. కానీ ఈ కువైట్ ఏంటంటే నువ్వు వచ్చినా రాకుండా ఒకసారి కట్టినవా మర్చిపో, అంతే అంతే, నువ్వెవరో నేనెవరో అనమాట. నువ్వు వచ్చినవా రాలేదు, రా అత్తే పని చేసుకుంటావు అంతే, రాలేదుగా తిరిగి డబ్బులు ఇవ్వడం కుదరదు. ఇట్లాంటి ఉంది. ఓకే, ఎనీవే సిచ్యువేషన్ వచ్చింది అలా ఇప్పుడు మాట వచ్చింది కనుక, అది సందర్భం వచ్చింది కనుక మనం మాట్లాడుకున్నాం. బట్ అందరికీ అర్థమయ్యేలా ఉంటది, అదొకటి విషయం.
అవును సార్, అవును ఇది సార్. కూడా అయితే అతను కూడా ఈ ప్రాసెస్ అంతా చెప్పండి సార్. ఎందుకంటే పూర్తిగా ఇట్లా ఇవన్నీ కూడా ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో అవన్నీ కాపీ ఉంచుకొని అన్ని సబ్మిట్ చేయమని చెప్పండి. మేబీ వాళ్ళు ఏ టైం కూడా మళ్ళీ చేసే అవకాశం ఉండొచ్చు. ఓకే సార్. మళ్ళా రీఇష్యూ ఉమ్, మళ్ళా రీఇష్యూ చేసే అవకాశాలు ఉంటాయి. మనం ఆ జెన్యూనిటీ అనేది వాళ్ళు బిలీవ్ చేశారంటే రీఇష్యూ చేస్తారు. అవును సార్, అవును సార్. అది అవునవును సార్. ఓకే, ఓకే. ఇప్పుడు నా నెంబర్ కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. ఎవరికి నెంబర్ ఇచ్చినా కూడా నేను ఎందుకు ఇచ్చారని నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకే సార్, రైట్ రైట్ సార్. వెల్కమ్ సార్, గణేష్ సార్. వెల్కమ్ సార్, నమస్తే. గణేష్ సార్, మీరు మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు. వెల్కమ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్? ఓకే, మేబీ బై మిస్టేక్ లో అయినా బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది. బట్ మరి సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే జగదీష్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాం సార్. నమస్తే. చాలా రోజులు సార్. మామూలుగా ఏంటంటే నేనేం అన్మ్యూట్ చేయలేదు, మామూలు ఇప్పుడు చేశాను సార్ అన్మ్యూట్. మీరు ఇప్పుడు చేశారు సార్? ఇప్పుడు ఏమన్నా? అవును, చూస్తున్నాను సార్. ఏం సార్ మన పరిస్థితి ఏంది? పీవీసీ మీటర్ రేటు పీవీసీ మీటర్ రేట్ అంటే ఏదో సార్, ఎందుకంటే నా ఆలోచన ప్రకారం మేబీ అది ఇప్పుడిప్పుడే అంటే ఇవి 1 year లోనో 5-6 నెలల్లోనో మరి నేనైతే హైయెస్ట్ కు వెళ్తుంది అని చెప్పేసి నాకు అనిపించలేదు. అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ కాదు సార్, నాకు ఇన్ఫర్మేషన్ లేదు. బట్ నా ఒక ఆలోచన అంటే నా సొంత ఆలోచనతో చెప్తున్నాను. అయితే ఏమవుతుందంటే సార్ ఇక్కడ అది చూడండి, ఇక్కడ వీళ్ళు ఎన్నో మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారు. బట్ అది ఏది సక్సెస్ అవ్వట్లేదు ఈ మధ్యన చెప్పాలంటే. ఇప్పుడు అంటే మార్పులు చేర్పులు అంటే మీరు మేబీ చూస్తూనే ఉన్నారు కదా సార్. వాళ్ళు ఎన్ని చేంజెస్ తీసుకొచ్చారు సార్. ఇప్పుడు గత ఈ 1 year లో, ఈ 6 నెలల్లో, లేకపోతే మీరు 1 year లో చూసుకుంటే చాలా మార్పులు తీసుకొచ్చారు. అవునా? అవును సార్, అవును. కాకపోతే సార్ ఎన్ని తెచ్చినా మన కమ్యూనిటీని పోగొట్టుకుంటున్నారు కదా, ఎవరు నిలబడలేకపోతున్నారు కదా, వెళ్ళిపోతున్నారు అందరూ. ఒక్కోటి గెన్నాలని ఓపిక పడతారు. కరెక్ట్. అది కాదు మనం మాట్లాడాల్సింది. ఉన్న వాళ్ళని ఎవరికి కావాలా? పోగొట్టుకోకూడదు కదా, ఏదో ఒకటి ఫేవర్ చేయాలి కదా. మీరు అనే కరెక్ట్, 100%. బట్ జనాలు ఎప్పుడు వచ్చారు పోగొట్టుకోవడానికి? ఎన్ని లక్షల కమ్యూనిటీ? ఇప్పుడు మనం అనుకునే ఏంటంటే 85,000 కమ్యూనిటీ అనుకున్నాం కదా ఇందులో సార్. 85,000, 8 లక్షల, 85 లక్షల అనుకున్నాం. అవునా? అప్పట్లో చలో 85 లక్షలు వదిలేసేయండి, 40 లక్షలు అనుకుందాం సార్. మనము దాన్ని ఒరిజినల్గా 40 లక్షలు అనుకుందాం. ఎప్పుడు వచ్చారు సార్ వీళ్ళకి? వీళ్ళు ఎప్పుడు కమ్యూనిటీని వచ్చారు అని ఎప్పుడు ఓడుకుంటారు అనుకున్నాం. ఎక్కడ పోయింది సార్ కమ్యూనిటీ? పోలే. ఇప్పుడు కూడా మీరు కమ్యూనిటీని చూడండి, పెరిగింది ఇప్పటికి కూడా. అంటే ఎందుకు అంటున్నానంటే సార్, నేను లైవ్ లో ఉన్నాను చెప్తున్నాను. కమ్యూనిటీని ఇది పోగొట్టుకోవట్లా, అసలు రాలేరు కమ్యూనిటీ ఇందులోకి. 40 లక్షలు అంటే ఇప్పుడు 80 లక్షలు అన్న కాడ మనం 40 లక్షలు అనుకున్నా కూడా పీవీసీ మెటర్లోకి ఎంతమంది వచ్చారు సార్? ఒక ఉదాహరణ చెప్పండి సార్, ఏమైనా ఐడియా ఉందా మీకు? మహా అంటే 1,00,000 మంది రాలేదు. 2 లక్షలు కూడా రాలేదు అప్పట్లో. ఒరిజినల్ చెప్పండి 2 లక్షలు రాలేదు కదా సార్ వీళ్ళకి. మరి 40 లక్షలు ఇక్కడ, ఆ 80 లక్షలు మరి 40 లక్షలు అనుకున్నా 2 లక్షల మెంబర్స్ కూడా రాలేదు కదా సార్ ఇందులోకి. నన్ను అడిగితే ఫస్ట్ రోజు ఇప్పుడు నా దగ్గరికి రావాలా, వచ్చిన వాళ్ళు నేను పోగొట్టుకోవద్దు. సిస్టమ్ ఈ విధంగా ఉండదు. తన పని తను చేసుకుంటూ పోతుంది సిస్టమ్. ఎందుకంటే పోయింది ఇక్కడ ఏంటంటే సార్, అంటే మీరు అనుకోవద్దు, మిమ్మల్ని మాట్లాడలేని అనుకోవద్దు. ఒక ఉదాహరణ నేను కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అంతే సార్. అట్లా ఇక్కడ పబ్లిక్ ఏమని చెప్పినారు సార్, 2022లో నాతో పాటు రండి అంటే మేబీ 50,000 మెంబర్స్ రాలేదు సార్. ఇది ఎప్పుడు ఈ మాట ఎప్పుడు మాట్లాడుతున్నా అంటే నేను 2022 జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో మాట్లాడుతున్నాను. నాతో రండి అంటే ఎంతమంది వచ్చారు సార్? 50,000 కూడా రాలా. మరి సరే, ఆ 50,000లో వచ్చారు కదా సార్. ఆ 50,000లో దగ్గర 30-35,000 మంది వాళ్ళు పెట్టిన అమౌంట్కి 6 నెలల్లో దగ్గర 1 lakh ఒక వ్యక్తి పెట్టుకుంటే 12 లక్షలు తీసుకున్నాడు సార్. కానీ ఆ వ్యక్తి ఏడి? ఇక్కడ ఉన్నాడా? లేడు. అంటే దీనికి ఏమైందో తెలీదు పీవీసీకి. ఓకే, చాలా మందికి 99 పీపుల్కి నిజంగానే లాభాలు రాలేవు, అవి నేను ఒప్పుకుంటా. వాళ్ళు లాభాలు లేవు. ఆ 99% కాదు సార్, ఆ 99% వాళ్ళది ఓకే అంటాను నేను. మరి ఈ 1% పీపుల్ ఏరి? నన్ను అడిగితే ఏది సంపాదించుకున్న పీపుల్ ఏరి ఇక్కడ? ఉదాహరణ నేను ఏం మాట్లాడుతున్నా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మనం ఏమనుకున్నామంటే సిస్టమ్ ఉన్న వాళ్ళని
వెళ్ళిపోమని అనేది మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ మనం మాట్లాడుకుంటే అలా మనకు ఆలోచన విధానం వస్తుంది, తప్పులేదు అందులో. కానీ అట్లా మాట్లాడుకుంటే ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుకుంటే ఏరి వాళ్ళు తీసుకునే వాళ్ళు ఏరి నేను అడుగుతాయి, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ప్రమోట్ చేస్తున్నారా? ఎవరైనా సిస్టమ్ ని ప్రమోట్ చేస్తున్నారా? సిస్టమ్ ఎలా ముందుకెళ్తుంది? సిస్టమ్ ఎలా ముందుకెళ్తుంది అంటే పబ్లిక్ తోనే ముందుకెళ్తుంది సిస్టమ్. ఎక్కడ చూడండి మీరు, ఎక్కడ చూడండి. లేకపోతే మన సిస్టమ్ ఏమైనా మన డబ్బులు తీసుకుని ఇక్కడ బిజినెస్ చేస్తున్నా అంటే లేదు కదా, లేదు. సో మరి ఎలా ఎలా డబ్బు వస్తుంది? మరి మనకు ఎలా డబ్బు వస్తుంది? ఎలా వాల్యూ పెరుగుతుంది? సిస్టమ్ అంటే ఇదేం ట్రేడింగ్ బిజినెస్ కాదు కదా. అంటే వీళ్ళు చలో మన డబ్బులు తీసుకొని ఎక్కడైనా ట్రేడింగ్ చేసి మనకు డబ్బులు ఇస్తున్నారు అంటే అలాంటిది కాదు కదా సార్ ఇది. మరి హౌ ఇట్స్ పాసిబుల్? ఈ సిస్టానికి ఏమైందంటే నేను చెప్పబోయేది ఓవరాల్ గా, రమ్మన్నప్పుడు రాలేరు, వచ్చిన వ్యక్తులకు మనీ వచ్చినా కూడా వాళ్ళు ఇందులోంచి పరారైపోయారు. అంటే వాళ్ళు ప్రమోట్ చేయలేదు. అంటే పరారైపోవడం ఏంటి సార్? కనీసం వాళ్ళ టీంకైనా ప్రమోట్ చేయాలి కదా, మేము తీసుకున్నాం మీరు రండి అని చెప్పేసి చేయలేదు, అలా చేయలేదు. సో సిస్టమ్ ఒక స్టెప్ తీసుకొని మళ్ళీ ఆటో పూల్ అనేది 6 నెలల తర్వాత, అంటే పీవీసీ మీటర్ వచ్చిన తర్వాత, ఈ సీడ్ ఫండింగ్ అనేది చాలా అయిన తర్వాత 6 నెలలకి అంటే 2023 ఫిబ్రవరి మార్చి టైంలో మళ్ళీ డబుల్ ఆటో పూల్ ఇచ్చి మళ్ళీ సిస్టమే మీరు రండి అని చెప్పేసి లోనికి ఆహ్వానించడం జరిగింది. కానీ అప్పటికి కూడా పబ్లిక్ ఆహ్వానించలేదు. సో ఇలా పోతూ పోతూ అప్పటికి ఆ టైంలో కూడా సార్ మళ్ళీ ఏం చేసింది సిస్టమ్, ఒక ఫార్మింగ్ అనేది తీసుకొచ్చింది. ఫార్మింగ్ అనేది ఇది క్రైటీరియా అని అవి ఇవని. ఆ టైంలో కూడా పబ్లిక్ రాలేదు సార్. ఆ టైంలో కూడా పబ్లిక్ రాలేదు. అంటే అప్పటి వరకు కూడా మంచిగానే ఉంది సిస్టమ్. అప్పటి వరకు కూడా 6 నెలలు, ఆ తర్వాత ఇంకొక 5-6 నెలలు కూడా మంచిగానే ఉంది. అప్పటి నుంచి ఇంకొక 5 నెలలు అంటే 6 నెలల వరకు మంచిగా నడిచింది. 6 నెలల తర్వాత ఇంకో 6 నెలలు క్రైటీరియా బాగా నడిచింది. అప్పటికి కూడా పబ్లిక్ రాలే. అయితే ఇక ఆ 6 నెలల తర్వాత పబ్లిక్ ఎంటర్ అయ్యారు. ఇది పీవీసీ మీటర్ వాల్యూ అనేది తగ్గుతూ వచ్చింది. అప్పటి నుంచి వెళ్ళి ఇంకా పబ్లిక్ ఏమో రావడం జరుగుతుంది, బట్ వాల్యూ అనేది తగ్గిపోయింది. బట్ ఓన్లీ పబ్లిక్ వస్తుంది, కానీ ఎప్పుడైతే సిస్టమ్ నీకు ఇచ్చిందో అప్పుడు పబ్లిక్ రాలా. ఎప్పుడైతే సిస్టమ్ ఇచ్చిందో అప్పుడు పబ్లిక్ రాలా. ఇప్పుడు క్రైటీరియా చేసుకున్న వాళ్ళందరూ మేము అక్కడ స్ట్రక్ అయిపోయాం సార్. ఇప్పుడు వచ్చినా కూడా ఈ 0.1 కి సేల్ చేసుకునే పరిస్థితి వచ్చింది. కరెక్టే. ఎందుకంటే ఇది మీరు ఎప్పుడు వచ్చారు? క్రైటీరియా ఎప్పుడు చేసుకున్నారు మీరు? నా లెక్క ప్రకారం మీరు చేసుకున్న క్రైటీరియా ఎప్పుడు అంటే 2003 ఎండింగ్ లో చేసి ఉండాలి. అది చూసారా ఎలా చెప్పాను? అంటే ఇప్పుడు సార్ మనం పర్సనల్ ఎప్పుడన్నా మాట్లాడినామా? ఇప్పటివరకు మాట్లాడలేం చేస్తారు. లేదు సార్, నేను అట్లాగే సార్ నేను ఎలా చెప్పగలిగాను అనేది మీరు ఆలోచించండి. ఎందుకంటే పిన్ టు పిన్ నేను ఇందులో ఉన్నాను. అంటే ఎవ్రీడే మీటింగ్ లో ఉన్నాను. అంటే ఎవ్రీడే నేను సిస్టాన్ని మన యొక్క పీవీసీ మెటాన్ని వాచ్ చేస్తున్నాను కనుక నేను చెప్పగలుగుతాను అనమాట. అంటే మనం చాలా లాస్ అవుతున్నాం సార్, అది వాస్తవమే, కాదని నేను అనట్లేదు. ఎందుకంటే నేను కూడా ఆ ఫస్ట్ రోజు ఏదైతే ఉందో, ఫస్ట్ రోజు అండ్ సెకండ్ రోజు ఒక 1 lakh రూపీ పెట్టుకున్నాను కనుక కొద్దిగా ఇప్పటివరకు ఇందులో ఉండగలుగుతున్నాను. తర్వాత దాన్ని కరెక్ట్ టైంలో అమ్ముకున్నాను కూడా. మళ్ళీ అది 6 నెలల్లో 4 నెలల్లో కరెక్ట్ గా అమ్ముకున్నాను కూడా. ఎందుకు అమ్ముకున్నాను? మరి నేను అమృతి చేశాను కదా సార్. సో అంటే నేను మళ్ళీ పడిపోతుంది, ఇక మళ్ళీ ఇదైపోతుంది, కొలాప్స్ అయిపోతుంది అని అమ్ముకోలే. నాకు అవసరాన్ని బట్టి అమ్ముకున్నాను నేను. ఇప్పుడు నేను 1 lakh ఆ టైంలో పెట్టానంటే నాకు 1000 కాయిన్స్ వచ్చాయి, 100 రూపాయలు ఒకటి దొరికింది. తర్వాత అప్పుడు 50% ఫ్రీ ఇచ్చింది, 500 ఇచ్చింది కనుక. సో రోజు 2.5 పీవీసీ ఒక వ్యాలెట్ లో వచ్చింది కనుక. సో అది 100 రూపాయలకు కొన్నది ఏదైతే ఉందో, మరి ఎన్ని రోజులలో పైకి వెళ్ళింది సార్? మనం 100 రూపాయలు కొన్నాను నేను ఆ రోజున, ఇది ఫస్ట్ డే సెకండ్ డే. మనకు 5 నెలల్లోనే అది 1200 రూపాయలే కూర్చుంది. ఎంత కొన్నా 100 రూపాయలు కొన్నాము, 1200 కూర్చుంది. సో ఎన్ని టైంలు మల్టిపుల్ అయింది సార్? అది 11 అంతలు మల్టిపుల్ అయింది అది. సో మరి అప్పుడు ఏంటంటే సిస్టమ్ మీద నమ్మకం లేక ఎవరు తీసుకోవాలా. బట్ సిస్టమ్ ఆశించిందేమో కదా ఆ టైంలో. కనీసం మనం 85 లక్షలు అనుకుంటే ఒరిజినల్ 40 లక్షలు కావచ్చు, అట్లీస్ట్ 25% రాకపోతుందా? 25% వచ్చినా కూడా 40లో సార్ ఎంత సార్? 10 లక్షల మెంబర్స్, అవునా? 10 లక్షల మెంబర్స్ రావాలి లెక్క ప్రకారం. ఇక్కడ 10 లక్షలల్లో 1 లక్ష మెంబర్స్ రాలే కదా సార్, 0.1% రాలే కదా సార్.
సో ఇట్లా జరిగింది. అదే సార్ మీరు అనేది కరెక్టే సార్, తగ్గిపోతుంది. ఎందుకంటే పీవీసీ మీడియం వాల్యూ పెరగట్లేదు. చాలా మంది చాలా చాలా బాధల్లో ఉన్నమాట వాస్తవమే మీరు అన్నట్టుగా. సో సార్ ఉన్న వాళ్ళు మనం బ్యాక్ బోన్లు మీరంతా ఉండాలి అని మనం అంతా నిలబడి, అప్పుడు నేను $12 ఉన్నప్పుడు 5 లక్షలు పెట్టి 500 కొన్నాను సార్. అవును సార్ మీలాంటి వాళ్ళు అది చాలా, ఎందుకంటే దాన్ని మీరు మళ్ళీ సేల్ చేయలేదు కదా సార్, అంటే అట్లే నిలబడిపోయారు. అబ్బా, అంటే ఇంకా ట్రిపుల్ డిజిట్స్ కి వెళ్తుందని అనౌన్స్ జరిగింది. అవును సార్, మేము కూడా అన్నాము. సిస్టమ్ కూడా నోటిఫికేషన్ కూడా సిస్టమ్ చూసాం, మనం నోటిఫికేషన్ కూడా చూసాం. ఇప్పుడు 500 దాని విలువ 500 కూడా లేదు. 5 లక్షలు 500 సార్. 5 లక్షలు ఎక్కడ, 500 ఎక్కడ సార్. 100% సార్, ఇది చాలా బాధాకరం. అవును సార్, ఇప్పుడు ఏం చెప్పుకోలేక మీకు ఎవరికి చెప్పుకోలేము. అంటే సార్ మనం మాట్లాడుకుంటున్నాం, మీరు నన్ను ఏదనట్లే, నేను మిమ్మల్ని ఏదట్లే, మీరు మనం మాట్లాడుకుంటున్నాం కనుక నేను అర్థం చేసుకోగలను. ఇది ఎవరికి చెప్పుకుంటా సార్, ఇది ఎవరికి చెప్పుకోలేము మనము. అవును, ఒకటి కొంతమంది అంటే సార్ మేము కూడా ఇక్కడ ఈవెన్ సార్, నేను కూడా నిజంగా మీరు అన్నందుకు నాకు కూడా గుర్తొస్తుంది, నేను చెప్తున్నా, నేను కూడా కొన్నాను సార్. కానీ ఒకటి కొన్నాను, కానీ నేను లాస్ అవ్వలేదు. ఎందుకు లాస్ అవ్వలేదు అంటే లైవ్ లో ఉన్నాను కదా, ఆ 3 డిజిట్ వెళ్తుంది అన్నమాట నేను కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పాం? సో మన పై వాళ్ళు కూడా, మేము ఏదైతే మహారాష్ట్ర బిజినెస్ కోతామో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. తర్వాత నోటిఫికేషన్ కూడా వాడింది సిస్టమ్. అవును సార్, అవును సిస్టమ్ నోటిఫికేషన్ కూడా వాడింది. సో కొన్నాం కరెక్టే, కానీ లైవ్ లో ఉన్నాం కనుక ఏం చేసామంటే సార్, గుండెలో దడుకు పుట్టింది. ఎందుకు పుట్టింది అంటే సార్, మీరు 5 లక్షలు కావచ్చు, నేను 1 లాఖే తీసుకున్నాను. ఇది కూడా లైవ్ లో తీసుకున్నాను ఇక్కడ. ఆ రోజున 12.5 ఉన్నప్పుడు తెల్లారి ఏమైందంటే, అది కూడా నేను దగ్గర డబ్బులు లేవు, వేరే వాళ్ళ దగ్గర, అరే వాళ్ళకు నెల లోపల ఇస్తా అని మాట ఇచ్చి తీసుకున్నా సార్. నేను నెలకు నీకు ఇస్తానని చెప్పి మాట ఇచ్చి తీసుకున్నాను. అయితే ఏమైంది సార్, 12:30 పోయి 12 అంటే 25 అయింది. సో 12:25 అయింది, 12 అయింది సార్. అంటే 100 పిలిస్తే 50 పిలిస్తే 0.5 0.10 తక్కువ వస్తుంది, కొంచెం కానీ తగ్గుతుంది. కానీ సడన్ గా తగ్గలేదు సార్, లేదు సార్. ఎందుకంటే నేను ఒప్పుకోను ఈ మాటని, నేను లైవ్ లో ఉన్నాను కదా సార్. ఇట్లా కొంచెం తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ వచ్చిన కొద్దీ 12:30 తీసుకున్న తర్వాత 11:30 ఎప్పుడైతే చూసినా గుండెలో దొరుకుమన్నది. ఎందుకంటే $1 పోయింది. $1 అంటే అప్పుడు మనం దగ్గర ఎన్ని తీసుకున్నాం సార్? 500 600 తీసుకున్నాం. అంటే పీవీసీ మెటాల్ అవే ఎక్కువ మనకి. 500 తీసుకుంటే నీకు $500 అక్కడ పాయే. ఒక పీవీసీ మెటాల్ కూడా $1 పాయే. అంటే $500 పాయే, 50,000 పోయినాయి కదా. 50,000 పోయినాయి. ఇప్పుడే కొనుక్కోండి అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంకా పెరుగుతుంది, ఇప్పుడు మంచి అవకాశం తగ్గింది అని అనేవాళ్ళు. నిజం సార్, నిజం. సో ఇలా తగ్గింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అనేవాళ్ళు సార్. ఇప్పుడు కూడా అంటున్నారు సార్ మనం, ఎందుకంటే ఇప్పుడు కూడా ఎందుకు భయపడుతుంది పబ్లిక్ అంటే, ఇప్పుడు అంత ధైర్యం లేదు కదా. అప్పుడే అంత అట్లా హెవీ అమౌంట్ పెట్టేస్తుంది, పెట్టడానికి లేకపోయా, బయటకు రాలేము, ఇరుక్కుపోయాం. అవునవును. ఇప్పుడు పెట్టిన వాళ్ళకైతే అసలు వీళ్ళు పెట్టరు. ఇప్పుడు పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే, పెట్టుకునే వాళ్ళు నిజంగా చెప్పాలంటే, ఇప్పుడు మన లాంటి వాళ్ళని పెట్టి లాస్ అయిన వాళ్ళని మనం పెట్టాము. ఎందుకంటే రేపు పొద్దున పెరిగినా కూడా మనం పెద్ద బాధ కూడా పడం. ఎందుకంటే అరే ఆల్రెడీ మనం పెట్టడానికి ఆశించాం కూడా, మనదే పోయింది అనుకునే రకం మనం వచ్చాము. ఇప్పుడు ఏమంటారు, అట్లా వచ్చామన్నమాట. 100% సార్. ఇప్పుడు అనిపిస్తుంది అదే 5 లక్షలు ఇప్పుడు పెట్టుకుంటే 10 లక్షలు పీవీసీ మెటల్ వచ్చేటి ఇప్పుడు. అవును సార్, అనిపిస్తుంది కదా మనకి. అవును సార్ అనిపిస్తుంది కదా సార్. అసలు బాధకరం, చాలా బాధకరం. అంటే నా మాట పూర్తి కాలేదు, అందుకని నేనేం చేశాను సార్, అప్పుడు ఏం చేశానంటే ఇంకా $1 పోతే పోనీ అని చెప్పేసి తీసాం సార్. లైవ్ లోనే తీసేసాం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఆగితే ఇప్పుడు మీలాగా నేను బాధపడాలి. అంటే మీరు ఫైనల్ దాకా ఆగారు, మీకు ఎందుకంటే పోతుందనే ఉద్దేశంతో ఫైనల్ దాకా ఆగారు. కానీ ఇక్కడ లైవ్ లో ఏం చేసాము, లైవ్ లో రోజు చూస్తున్నాం గనక, లైవ్ లో రోజు చూడడము, పబ్లిక్ తో మాట్లాడము. మరి ఏం చేశారు ఇప్పుడు, అప్పటికి ఇంకా ఇంత అవగాహన కూడా లేదు సార్. లేకపోతే మనము అప్పుడు అక్కడ 1 లాఖ్ తీసుకున్నాం. ఇది ఫస్ట్ రోజు సెకండ్ రోజు అయితే 1 లాఖ్ తీసుకున్నామో, అప్పుడు మీలాంటి వాళ్ళు 5 లక్షలు పెట్టి తీసుకుంటే మామూలు విషయం సార్ 6 నెలల్లో. చాలా మళ్ళా తర్వాత కూడా తీసుకొని బాగా ఇది యావరేజ్ చేద్దామని అట్లా కూడా చాలా ఇబ్బంది పడ్డాం సార్ మేము.
అవును సార్, చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది. అవును, మీ అక్కడి మాటలు నుంచి బయటకు అర్థమైంది సార్. రాలేదు. అవును సార్, అవును సార్, చాలా సార్ బాధాకరం సార్ ఇది. ఎందుకంటే నిజంగా నిజం ఏదైనా చెప్పాలంటే ఇక అద్భుతం జరుగుతుందని అప్పుడప్పుడు లేదు చూసి చూస్తా ఉంటాం. ఏమి కనబడట్లేదు. ఏమి కనబడట్లే ఈ మధ్య ఈ రోజులలో. అది ఎందుకంటే నిజంగానే సార్, సిస్టమ్ నిజంగా. ఏదేదో చెప్పింది, చాలా నోటిఫికేషన్లు చూడండి సార్, ఇచ్చింది. ఇప్పుడు మనకి 2 మీటింగ్లు అద్భుతం ఉంటున్నాయి. అద్భుతం చేస్తాను మీరు అని చాలా మీరు ఇచ్చింది నోటిఫికేషన్లు. మాకు కూడా బాధాకరంగా ఉంది సార్ లోపల. కాకపోతే మేము ఆ, ఒక అట్లా మాకు కూడా చాలా చాలా బాధాకరం. ఇది నిజం చెప్పాలంటే నిజంగా బాధ ఉంది. కాకపోతే ఏంటంటే ఆ, సార్, మాకు కూడా మాకు కూడా నిజంగా అంటే మనం మనస్ఫూర్తిగా మనం మాట్లాడుకుంటే ఆ బాధ అనేది మాకు కూడా ఉంది. మనం ఒకటి ఆలోచించుకోవాలి. ఇక్కడ అదే సార్. మనకు 2 మీటింగ్లు ఉన్నాయి అవును చెప్పాలంటే. ఒక మీటింగ్ కాదు, మనకు 2 మీటింగ్లు ఉన్నాయి. అవునా? అవును బట్ అవును అంటే సార్, అవును. ఇప్పుడు కూడా నేను దాని గురించి, ఆ విషయం గురించి ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఇప్పటి వరకు కూడా ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. సార్. ఎంత బాధ అనిపిస్తే మనం ఆ మీటింగ్ ని బంద్ చేసుకున్నాం. ఇది పొద్దున మీటింగ్ అదే. అంటే అదే. ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలి, ఈ బాధ మనకు కూడా ఉంది. ఏం అవును మాట్లాడాలా, ఏం మాట్లాడడం. సో ఇక్కడ అనే బాధ మనకు ఉంది, లేదని కాదు. అంటే అంటే ఇప్పటికీ అంత అయిపోయిందని కూడా నేను అనను. మనకి ఇంకా కూడా మళ్ళా ఆ రోజు వస్తాయి. బట్ ఎప్పుడు వస్తాయని నేను చెప్పలేను. కానీ జరిగిన దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జరిగిన దాని గురించి మాట్లాడుకుంటే ఆ, అవును. సో మనకు 2 మీటింగ్లు పోయి 1 అదే. మీటింగ్ అయింది. ఆ ఒక్క మీటింగ్ లో కూడా అప్పుడప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఓన్లీ 25 మెంబర్స్ 20 మెంబర్స్ కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. సో అంటే అవును. ఇది చాలా బాధాకరం. అంటే వాళ్ళకి మన పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళ బాధ. అదే ఏది అవును అనుకుంటే ఏమైంది, మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని సార్, చెప్పినా వాయిస్ కూడా బ్రేక్ ఇది అవుతుంది వాస్తవం. సార్. మన వాస్తవం మాట్లాడుకుంటున్నాడు ఇప్పుడు. ఇది ఎన్ని చెప్పినా అవునవును కూడా ఎన్ని మాట్లాడుకున్నా వాస్తవాన్ని మాట్లాడుకుంటే అవును చాలా బాధాకరం. బట్ నేను ఎప్పుడు దాన్ని ఇక్కడ వ్యక్తపరచలేదు. ఈ మీటింగ్ లో, మన మీటింగ్ లో నేను ఎప్పుడు ఆ దాన్ని ఇక్కడ వ్యక్తపరచలేదు. ఈ రోజు మీరు అనుకోకుండా ఇలా వచ్చింది, సిచ్యువేషన్ వచ్చింది కనుక మనం ఇక్కడ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. కానీ సో ఎప్పుడు కానీ నేను ఆ థాట్ లో లేను. ఎందుకంటే ఆ థాట్ లో ఎందుకు లేనంటే సార్, మనం ఒక అడ్మిన్ అంటే మనం ఎవరిని నేను ఉన్నాను మీకు ఎందుకు అనే రకంగా మనం లేము. కానీ ఇక్కడ మీటింగ్ అడ్మిన్ గా మనం ఇక్కడ ఉన్నాం. కొద్దిగా మీటింగ్ చాలు చేస్తున్నాము, మీటింగ్ బంద్ చేస్తున్నాము, ఏం జరుగుతుందో నేను చెప్తున్నాము. పెద్దగా వచ్చి ఏం మాట్లాడను సార్. ఇప్పుడు కూడా ఏదో మీరు అవును. అట్లా వచ్చి వింటా ఉంటాను. పెద్దగా నాకు స్టేజ్ ఫీర్ అసలు ఏం మాట్లాడను. వినడమే మనం అంతే. ఇంతే సార్, మనం ఉన్నాం కదా సార్. మనం ఇక్కడ దగ్గర వేల మందికి స్టేజ్ ఫియర్ తీసేసాం. మీరు చూస్తున్నారేమో ఏదో దగ్గర ఇది పబ్లిక్ మామూలుగా వచ్చేసి ఇప్పుడు క్యాజువల్ గా మీటింగ్ ఎప్పుడైనా ఉంటే మీలాంటి వాళ్ళు అట్లా మీలా మాట్లాడదాం అన్న సార్. వాళ్ళు ఇప్పుడు మన మీటింగ్ వచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా సొంతంగా మీటింగ్లు చేస్తున్నారు, సొంతంగా మంచిగా మాట్లాడుతున్నారు. అంటే అది నాకు చాలా సంతోషం అనమాట. అదేలే సార్. అట్లా అదేలే. చాలా మంది బాధాకరం ఉన్నమాట వాస్తవమే. బట్ ఇక్కడ అందుకే కదా సార్, ఏదైనా అద్భుతం జరుగుతుందని ఇంకా ఆశతో ఎదురు చూడడం అంతే. అంతే అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఇందులో సార్ ఒకటి చెప్తాను. మీలాంటి వాళ్ళు ఏం చేద్దాం, ఆల్రెడీ మీ పేరులోనే ఉంది ఇక్కడ నాకు అదొకటి. అలాంటివి ఎందుకు తీసుకొచ్చాం సార్ మనం? ఇప్పుడు ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం, బ్రహ్మాండంగా చాలా మందికి నేర్పించడం జరిగింది. అందులో కొంతమంది వాళ్ళు మళ్ళీ మన లెక్క ప్లాట్ఫామ్ పెట్టుకుని అర్న్ చేసుకుంటున్నారు. పేర్లొద్దు సార్ ఇక్కడ. ఓకే, అది కూడా క్రెడిట్ గోస్ టు కోవిడ్ మీటింగ్ సార్. అది కూడా క్రెడిట్ గోస్ టు కోవిడ్ మీటింగ్. అదొకటి. అవును అవన్నీ కరెక్టే. అది తర్వాత ఇప్పుడు ట్రేడింగ్ నేర్చుకుని నువ్వు మనీ ఎర్న్ చేస్తున్నావు అంటే ఆ ట్రేడింగ్ అనే మాట నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మన పీవీసీ మీటప్ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన మాట అది. సో ఆ మాటనే మనకు తెలియదు. సో అలా అంటే వాళ్ళు అలా చేసుకుంటే నాకు బాధ కాదు సార్, సంతోషం. వాళ్ళు అలా చేసుకుంటున్నారు, వాళ్ళు అలా డబ్బులు అర్న్ చేసుకుంటున్నారు అంటే నాకు సంతోషం సార్, సంతోషం అనమాట. సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు ఇక్కడ. వాళ్ళు అలా అయిపోయారని కాదు, సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒకటే పీవీసీ మెటా అని మనం పట్టుకొని ఉంటే ఇక్కడ మనం ఏమనుకున్నాం, కొన్నిసార్లు 2 సంవత్సరాల క్రితం ఏం మాట్లాడుకున్నాము సార్, ఒక పీవీసీ మెటా ఉంటే మనం ఇంకోటి చేయాల్సిన పని లేదు అని నేనే చాలాసార్లు చెప్పాను. గట్టిగా నమ్మాం సార్ మనం అందరం అంతే. సో ఇట్లా సార్ ఎందుకు మనం ఇట్లా ఈ నేర్చుకోవడము, ఎందుకు రోజు లెర్నింగ్ చేస్తున్నాము. నేను ఈ ప్లాట్ఫామ్ లో కూడా సంవత్సరంన్నర నుంచి వెళ్ళి బైనాన్స్ అనేది తీసుకొచ్చాను. బైనాన్స్ నేర్పించాను అందరికి. బైనాన్స్ లో స్పాట్ లో ఏ విధంగా కొనుక్కొని పెట్టుకొని ఏ విధంగా అమ్ముకోవాలా అది నేర్పించాను. ఏ విధంగా ఫ్యూచర్ లో కూడా అప్పుడప్పుడు టచ్ చేసి చూపించాను. ఎందుకంటే కొత్త వాళ్ళు ఇలా పూర్తిగా అడిక్ట్ అవుతారని చెప్పేసి
నేను పూర్తిగా చెప్పలేదు ఇక్కడ. ఎందుకు చెప్పలేనంటే అది డేంజరు, అలా అది కూడా మంచిది, రెండు ఉన్నాయి అందులో. కానీ అరకొరగా చేస్తామంటే దాని అంత డేంజర్ లేదు, అట్లా అనమాట. సో ఇట్లా ఇవి. తర్వాత మనకి ట్రస్ట్ వాలెట్లోనే ఏ కాయిన్ ఎప్పుడు కొనుక్కోవాలా, ఎప్పుడు అమ్ముకోవాలా కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. ట్రస్ట్ వాలెట్ ఇంకా మెయిన్, ఇంకా చాలా ఈజీగా సార్. ఈ మధ్య ట్రస్ట్ వాలెట్ చాలా డెవలప్ అయిపోయింది. అందులో ఏది ఎంత పర్సెంటేజ్, ఏ కాయిన్ ఎప్పుడు ఎంత పోతుందని కూడా కనబడుతుంది, అన్ని చూపిస్తున్నాం. ఎందుకు చూపిస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం సార్ చెప్పండి? ఎందుకు చేస్తున్నాం అంటే, సో లాస్ ని మనం పూర్తిగా పూడ్చకుండా, ఇక ముందు లాస్ పోకుండా, ఇక ముందు విత్ నాలెడ్జ్ ఎర్న్ చేసుకున్నట్టు ఉంటుంది, గెయిన్ చేసుకున్నట్టు ఉంటుంది. తర్వాత ఎంతో కొంత నేను చెప్పింది ప్రతి ఒక్కరికి కూడా చెప్పింది ఏంటంటే, $10 నుంచి $50 మధ్యలో చేయమని చెప్పుకుంటూ వచ్చాను సార్. మీరేమన్నానండి అంటే 10 నుంచి $50 మధ్య అంటే దగ్గర దగ్గర ఏంటి సార్, ఇది ₹5,000. నీకు ఈ ₹5,000 ఒకవేళ నువ్వు చేసే ప్రయత్నంలో నువ్వు లాస్ అయినా కూడా నీ లైఫ్ పోదు, బట్ దానిలో ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాం, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా, సో మనము ఓకే ఇందులోకి వచ్చాము, మరి ఇప్పుడు ఏం చేద్దాం, ఏమంటాం కదా మన భాషలో, లాక్కోలేక పీక్కోలేక ఉంటాం అంటే మీకు అర్థమవుతుందా? మరి తెలియదు, మీరు ఎక్కువ నుంచి తెలంగాణ నుంచి అట్లా. సో ఇట్లా అయిపోయింది మేడం. ఎందుకంటే వెనకకు పోయే ముందట నువ్వే సంథింగ్ ఆ రకంగా అయిపోయినప్పుడు ఏం చేయాలా, మరి ఉన్న పరిస్థితి నుంచి వెళ్ళి మనం బయటకు ఎలా పడాలి కొద్దిగంత అనేది కదా ఆలోచించుడు మరి. కానీ నేను ఇదంతా మాట్లాడి చెప్పలేను వాళ్ళకి, మన పార్ట్నర్స్ కి ఇదంతా మాట్లాడి ఇట్లా జరుగుద్ది అని చెప్పలే, బట్ మనం ఇలా కూడా సంపాదించుకోవచ్చు అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను సార్. సో బట్ ఏంటంటే నాకు ఇప్పుడు కూడా ఎందుకు మంచి అనిపిస్తుంది అంటే, థ్యాంక్ గాడ్ ఈవెన్ 1 year బిఫోర్ అయినా నుంచెల్లైనా మనం 1.5 బిఫోర్ నుంచి సార్ మనం ఈ ప్లాట్ఫామ్ ని ఒక మార్చేసాం. ఈ ప్లాట్ఫామ్ ని మనం దీని యొక్క థియరీని మనం మార్చడం జరిగింది సార్. మీరు మరి ఇవన్నీ విన్నారో లేదో నాకు తెలీదు, బట్ ఈ యొక్క థియరీని మనం మార్చాం సార్. కొంతమంది మామూలుగా ఏంటంటే జాబ్ కాబట్టి ఎప్పుడో ఈవినింగ్ చూస్తాను సార్. నేను నాకు రోజు ఎప్పుడంటే మార్నింగ్ 10కి వెళ్ళిపోతే ఇంకా ఈవినింగ్ 7 అలాగే సార్. జాబ్ ఎప్పుడో చూస్తాను, చూసినప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అది. అవును సార్, అవును సార్, మీలాంటి వాళ్ళు సార్ నేను చెప్తున్నా ఇబ్బందిగా అనిపించాను సార్, చాలా ఇబ్బందే. అంటే ఇప్పుడు నేను ఇదంతా కూడా ఎందుకు చెప్పానంటే సార్, నేను కూడా ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే సార్, మీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ని నేను మరి నాకు ఇట్లా అవుతుందని చెప్పి నేను అనుకోలే, బట్ కాకపోతే నేనేంటంటే నాకు ఎందుకో ఎక్కడో మనము చలో ఒకే దాని మీద ఉండడం ఎందుకు, అప్డేట్ కూడా తక్కువ ఉంది. ఎందుకంటే ఈ 1.5 year నుంచి వెళ్ళి, అంటే 1.5 year బిఫోరే నేను స్టార్ట్ చేశాను ఇది అదర్ థింగ్స్ మనము ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి, మరి ఇంకే విధంగా మనము మరి లక్ష్మీదేవిని మనము మన ఇంటికి ఆహ్వానించాలి అన్న ఆలోచనతో నేను తీసుకురావడం జరిగింది సార్. నాకు కొంతమంది పార్ట్నర్స్ కూడా చాలా మంది కూడా నాకు చెప్పడం కూడా జరిగింది సార్, ఇలా మనము అది ఒకటే కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అని అన్న తర్వాత వాళ్ళు నేను ఇట్లా ఆలోచించి ఇక్కడ లింక్ కూడా చేంజ్ చేశాను ఇక్కడ. ఎందుకంటే పాత లింక్ కాకుండా ఈ కొత్త లింక్ కూడా చేంజ్ చేసి సో మనం ఇలా నేర్చుకుందాం అంటే, అప్పుడు ఇవన్నీ నేను మాట్లాడలేదు. రాబోయే రోజుల్లో మనకు పీవీసీ కూడా మంచిగా ఉండదు అందుకని చెప్పేసి ఇలా ఉండాలని మాట్లాడలేదు నేను. అలా ఎలా అనుకుంటా సార్ మనం, అది దాని అదే దీనిది ఇదే, అది మంచిగా రాబోతాయి, బట్ మనం బిట్వీన్ మనం ఇలా నేర్చుకుందాం, ఇలా చేసుకుందాం అని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ. మరి ఇక్కడ పాత వాళ్ళు ఎక్కువ మంది లేరు, వాళ్ళు ఉన్నట్టయితే కనుక వాళ్ళకు నేను చెప్పింది చెప్పానా లేదా అనేది వాళ్ళ మనసుకి అవుననిపిస్తుంది సార్. మనం ఇక్కడ అయ్యో మనం ఎవరు ఇక్కడ అప్రిషియేట్ చేయాలని వాళ్ళ అప్రిషియేట్స్ మనం కోరుకోవట్లేదు, ఎందుకంటే మనము అప్రిషియేట్ ని కోరుకోకూడదు, అది అనుకోకుండా రావాలి తప్ప మనం కోరుకోకూడదు. సో ఇలా నిజంగా సార్ ఇప్పుడు మీలాంటి వాళ్ళు కూడా అప్పట్లో ఉంటే కూడా నేను లైవ్ లో ఇక్కడ అమ్మేశాను సార్ పీవీసీ మీట్ అని. ఇప్పుడు మీరు అన్నట్టుగా అక్కడ నేను $1.5 పడిపోయిన తర్వాత $1 ని పీవీసీ మీటర్లు నేను అమ్మేశాను సార్, ఇక్కడ లైవ్ లోనే అమ్మేశాను. నేను ఎందుకు అమ్మేశానంటే ఏదో మరి డౌట్ వచ్చింది, ఎందుకంటే మరి అప్పటికే 50,000 లాస్ అయ్యాను. నేను వడ్డీకి తీసుకొచ్చి నేను ఈ మాట ఇప్పుడు వాడుతున్నా. ఆ టైంలో నేను ఈ 3 digit కి వెళ్తుందన్న తర్వాత వడ్డీ కూడా తీసుకొచ్చాను, వడ్డీకి అడిగాను ఇక్కడ నేను. ఎందుకంటే ఆ టైంలో నా పరిస్థితి ఎట్లుందంటే, అప్పటికే నాకు 6 నెలలు నేను కువైట్లో జాబ్ చేస్తాను సార్. నేను కువైట్లో జాబ్ చేస్తాను, మీరంటే అక్కడనే ఉండి జాబ్ చేసుకుంటాను. నేను కువైట్లో జాబ్ చేస్తూ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు, అంటే నాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఐసీయూలో కూడా 6 రోజులు ఉండడం జరిగింది. అది ఇక్కడ శంకర్ తాట్లంలో సార్కి తెలుసు ఆ విషయాన్ని, నా స్థితి ఎలా ఉంది ఆ టైంలో అనేది ఆ సార్కు తెలుసు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ టైంలో 6 నెలలు మళ్ళీ నాకు ఇక్కడ డ్యూటీ లేదు. అక్కడ 6 నెలలు ఉండొచ్చాను, 2 నెలలు ఇక్కడ జాబ్ పోయింది, ఉన్న జాబ్ పోయింది.
తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు వాళ్ళు డ్యూటీ ఇవ్వలేదు, అంటే జాబ్ పోయిందనమాట. సో ఆ టైంలో ఈ 3 డిజిట్ వెళ్తుందనేసరికి రూమ్ వాళ్ళని మన పాత వాళ్ళు ఇక్కడ మనం ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఉంటున్నాం కనుక, సో నేను పైసలు తీసుకొని పీవీసీ మీటర్ని కొన్నాను. కొని ఆ తర్వాత సంథింగ్ డాలర్స్, ఒక్కొక్క డాలర్, ఒక్కొక్క పీస్ మీటర్కి $1, $1.5 పడిపోయేసరికి, సో ఓవరాల్ గా అది ఎక్కువ నాకు అప్పుడు. ఎందుకంటే పైసలు లేవు కదా దగ్గర, సరే డబ్బులు లేకపోయాయి, ఎక్స్ట్రా. అందుకనే అమ్మాయి జరిగింది. అందులో నుంచి వెళ్ళి వాళ్ళకు హాఫ్ అమౌంట్ ఇచ్చి మళ్ళీ ఆ హాఫ్ అమౌంట్ని మళ్ళీ కొద్ది ఏదో రకంగా బేరేజ్ చేసుకొని మరి అది ఆ బాకీ కూడా తీర్చడం జరిగింది ఆ టైంలో. సో అట్లా. కానీ మీ ఇలాంటి వాళ్ళు ఏం చేశారంటే సార్, చాలా మంది, అంటే ఇంకా కూడా ఉన్నారు సార్ చాలా మంది ఇట్లా ఎక్కువ డబ్బు పెట్టుకొని పడిపోతుందని ఇంకా కొద్దిగా యావరేజ్ చేసాం సార్ మేము. మళ్ళా యావరేజ్ కొన్ని చేశారు. అట్లా ఇక్కడ ఇదే అయింది అనమాట సార్. ఇక్కడ ఇంకా తప్పు అక్కడ జరిగింది, ఇబ్బంది పడ్డాం మేము. ఇబ్బంది ఎట్లా అంటే జరిగింది సార్. ఓహో కొద్దిగా ప్లస్ అయినా కూడా ఏదో ఒకటి బయట పడవచ్చులే అని యావరేజ్ తగ్గే కొలిసి మళ్ళా కొనడం మొదలు పెట్టాం. మొదలు పెట్టారు. అక్కడ బాగా ఇంకొద్దిగా మళ్ళీ ఇంకా డౌన్ అయిపోతా అట్లా వచ్చేసింది. దానివల్ల మీకు ఎందుకంటే ఏమంటారు కదా, లాస్ట్ లో మళ్ళీ లాస్ అయింది మీకు. లాస్ట్ లో లాస్ ఇట్లా ఇంకా పెట్టాం, ఇంకా చెప్పుకోవడం ఎందుకులేండి అని ఇంక నేను అక్కడ వరకు ఇంక స్టార్ట్ చేసా. అది లేదు సార్, అసలు అది చాలా బాధాకరము. ఎందుకంటే చాలా మంది బాధాకరం సార్. కొంతమంది లైవ్ లో ఉన్న వాళ్ళు, అంటే ఆ టైంలో మీటింగ్ కి మనకి ఒక 200-180 మెంబర్స్ వరకు వచ్చేవాళ్ళు. వాళ్ళు కొద్దిగా సేవ్ అయ్యారు, కానీ అంటే కొద్దిగా సేవ్ అంటే కొంచెం లాస్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు 5 లక్షలకి 5 లక్షలు లాస్ అయ్యేవాళ్ళుగా ఒక 2 లక్షలు లాస్ అయినా బెనిఫిటే కదా సార్. అంటే ఆ 3 లక్షలు అయితే మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం కదా సార్. అట్లా చాలా మంది మంది అయ్యారు. ఇప్పుడు మీరు ఉదాహరణకి మాట్లాడారు సార్, ఇప్పుడు 5 లక్షలు ఇప్పుడు 500 కూర్చుంది. బట్ కొంతమంది ఇక్కడ లైవ్ లో ఉన్న వాళ్ళు, సరే పోతే ఇప్పుడు 2 లక్షలు పోతావా, ఈ 3 లక్షలన్నా మనం తీసేద్దాం అన్నట్టుగా తీశారు కొంతమంది. నాకు పర్సనల్ కొంతమంది కాల్ చేశారు ఆ టైంలో సార్. సో నేను అట్లా అట్లీస్ట్ ఆ 3 లక్షలు ఉన్న వాళ్ళు సేవ్ అయ్యారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, అట్లా అన్నట్టు. సో ఏం చేద్దాం సార్, మరి ఇట్లుంది. సో ఎనీవే అందుకని చెప్పేసి సార్ నేను 1.5 year నుంచి వెళ్ళి ఈ ప్యాటర్న్ ఇక్కడ మాట్లాడే బయటపడ్డారు. మంచి పని చేసేస్తారు మీరు. అంతే. ఇప్పుడు కొంతమంది అయినా మారినా కూడా బెటరే కదా సార్. కొంతమంది అయినా వాళ్ళ ఆ షేట్ ని కాపాడుకుంటే బెటరే కదా సార్. అట్లా అన్నట్టు. అందుకని సార్ ఇప్పుడు గత 6 నెలల ముందో 8 నెలల ముందో ఇక్కడ ఇక ఈ అప్డేట్ వచ్చిన తర్వాత నేను కూడా పబ్లిక్ ని అడగడం జరిగింది అనమాట. ఇక్కడ సార్ మనం మరి మీటింగ్ మనము, ఎందుకంటే అప్డేట్లు ఏమో సరిగా రావట్లేదు, మరి ఇట్లా ఉంది ఇప్పుడు, మరి సార్ మనము మీటింగ్ ఉంచుకుందామా అద్దా అని కూడా నేను ఇక్కడ అడగడం జరిగింది అనమాట మన పార్ట్నర్స్ కి. ఎందుకంటే మరి ఏం చెప్పాల్సి వస్తుంది, ఏం చెప్పాలా నాకు కూడా అనిపిస్తుంది కదా సార్ అప్పుడప్పుడు. ఎగ్జాంపుల్ అప్పుడు అంటే ఇది గత 6 నెలల క్రితం సంగతి చెప్తున్నాను. సో అందుకే ఇక్కడ నేను ఓటింగ్ సిస్టమ్ కూడా పెట్టాను. మీరు బాగానే చెప్పేవాళ్ళు అన్ని, మీరు చెప్పేటప్పుడు అప్పుడు బాగానే చెప్పేవాళ్ళు. ఇంకా అదే ఇంకా మా అదృష్టం అట్లా ఉంది, ఇంకా అంతే సార్. సో అందుకని చెప్పేసి మరి ఇట్లా ఇక మరి మన పార్ట్నర్స్ మీటింగ్ కావాలన్నారు. నేనేం చేస్తున్నాను, ఈ అప్డేట్ లేనప్పుడు సో నాకు తోచింది నేను చేస్తున్నది. నిజంగా చెప్పాలంటే నేను చేస్తున్నది ఇది కూడా తెలియదుగా, మీరు మీటింగ్ లేకపోతే ఇది కూడా తెలియదు కదా సార్. ఇది కూడా తెలియదు. అది సార్ అందుకే మన పార్ట్నర్స్ అందరూ కూడా మీటింగ్ ని కోరుకున్నారు కనుక నేను రన్నింగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నాకు ఆ టైంలో అయితే ఇంకొకటి చెప్తాను సార్, ఈ పీవీసీ మీటర్ పీక్ లో ఉన్న టైంలో కూడా నాకు కాల్స్ వచ్చాయి సార్, ఈ మీటింగ్ మీరు అద్దు సార్, మీరు ఎందుకు చేస్తున్నారు. పెద్దవాళ్ళు, అప్పుడు పెద్దవాళ్ళు అనమాట. అప్పుడు పెద్దవాళ్ళు అంటే లీడర్ లాంటి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మన నార్మల్ వ్యక్తులేమో, నాలాంటి వ్యక్తులు నార్మల్ వ్యక్తులేమో చేసుకుందాం సార్ మీటింగ్ ఉండని అన్నారు. పై వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మీటింగ్ సార్ అంటే నన్ను కూడా ప్రేమతోనే, సరే మీరు ఈ మీటింగ్ నడపట్లో ఏమవుతుందంటే సార్ మంచి మంచి ఇష్టాలు వస్తున్నాయి, పబ్లిక్ ని రమ్మంటే మాలకు రావట్లేదు, అక్కడ రాజేష్ సార్ మంచిగా పీవీసీ మీటర్ గురించి చెబుతున్నారు, మీరు ఎందుకు సార్ ఇంతగానో చెబుతున్నారు నాకు అర్థం కావట్లేదు అని కూడా అన్నారు. అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను సార్, నేను వాళ్ళు వెళ్తానంటే మీరు వెళ్ళొద్దు అంటే వాళ్ళు ఆగుతారా సార్? ఆగుతారా? అది. సో మీరు మాట్లాడండి, మీ సిస్టంలోకి మీరు లాక్కోండి, నో ప్రాబ్లం సార్. నా వెర్షన్ నాదే, మీ వెర్షన్ మీదే అని కూడా చెప్పడం జరిగింది. దానివల్ల ఒక ముగ్గురు పార్ట్నర్స్ ఇప్పుడు పూర్తిగా నాతో మాట్లాడకుండా అయిపోయారు. నో ప్రాబ్లం, దానికి మనం ఏం చేద్దాం సార్, నథింగ్ హ్యాపెన్. బట్ మనము దాంట్లో మన గొడవ లేదు, ఏం లేదు. నేను వాళ్ళ మాట విన్నందుకే వాళ్ళు మాత్రం మాట్లాడలేదు, ముగ్గురు వ్యక్తులు. దానికి మనం ఏం చేస్తాం, నో ప్రాబ్లం సార్. నేను అవన్నీ పట్టించుకోను. నేను మామూలుగా మనం మాట్లాడుకుంటున్నాం అంతే.
అంతే అంతే ఇష్టం సార్. వాళ్ళది ఇందులో. అంతే కదా అంతే సార్. ఎందుకంటే ఇది ఫైనాన్స్ ఆర్థికంతో కూడుకున్న పని. అది ఎవరికి అది నచ్చితే వాళ్ళు చేసుకోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళ మనం అంతే. ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ జేబు, వాళ్ళ యొక్క మనస్సు చెప్పాలి ఏదైనా కూడా. ఏమంటారు సార్? అదే మనం ఇష్టపడి వచ్చాము, అంతే. మనం ఏదో అవుతుంది అనుకున్నాము, బ్యాడ్ ఉమ్. లక్ అంతే. అంతే 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 వెయిట్ చేయడమే అంతే మనం. అంతే సార్. ఇప్పటికైనా టెన్షన్ పడకండి సార్. ఎందుకంటే ఆలోచన శక్తిని బంద్ ఆహా. చేసేయండి. అంటే ఆలోచన శక్తి అంటే నేను అనేది నా మాట ఏంటంటే సార్, మీరు అన్నట్టుగా 5 లక్షలు పెట్టాను సార్, 5 లక్షలు 500 కూర్చుంది అని దాని గురించి ఎక్కువగా మనం దాన్ని మనసులో పదే 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 అనుకోవద్దు అనే నా ఇంటెన్షన్, ఆలోచన సార్. అట్లా నేను చెప్పేది అదే అనమాట. అలా అయితే ఏమవుతుందంటే సార్, మన జర్నీ అనేది అంతేలే. అక్కడికి స్టాప్ అవుతుంది ఎట్లా అన్నట్టు. అలా ఇలాంటి ఆలోచనతో అంటే మీరు పెద్దవాళ్ళు అనుకుంటాను, మీ మాటలు అర్థమవుతుంది, మీకు చెప్పేంత ఇది కాదు కానీ ఆ, చెప్తాను పెద్దవాడిని జనరల్ గా సార్, మాట్లాడుతాను. నాకు 56. ఓకే సార్. అయితే 56. అయినా కూడా పెద్దవాళ్ళే సార్. సో నేను జనరల్ గా మాట్లాడుతున్నాను అనమాట సార్. జనరల్ గా నాది ఇట్లే ఉంటుంది మరి. ఎందుకంటే నేను వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అంటే మీరు ఆలోచించుకోండి. సో అంటే ఇందులో నేను ఇవన్నీ కూడా నేను మీరు 56 అని చెప్పారు, మీ వయసుకు నేను చిన్నోన్నే. అయినా కూడా నేను ఇవన్నీ కూడా దాటుతున్నాను అనమాట. ఒక్కొక్కటి స్టెప్ దాటుతున్నాను. ఇవన్నీ నేను అనుభవించాను అనమాట. అందుకు మీకు చెప్తున్నాను అనమాట. సో అది అయిపోయింది సార్. అది అయిపోయిన దాన్ని మనం ఏం చేద్దామంటే సార్, దాన్ని అక్కడనే నిడిచిపెడదాం, పట్టుకోవద్దు. మనం ముందుకెళ్ళలేం. ఎంత ముందుకెళ్ళినా మనం ఏం ఎంత చేసేది ఏం ముందుకెళ్ళినా లేదు కదా. ఎంత ముందుకెళ్ళినా దాన్ని పట్టుకుంటే మాత్రం ఏమవుద్దంటే సార్, మనం ఎంత ముందుకెళ్ళినా కూడా మళ్ళీ బ్యాక్వర్డ్ అవుతాం. అవును. సో ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను సార్. కనుక నేను చెప్పగలుగుతాను అనమాట. సో అందుకని మర్చిపోండి సార్, దాన్ని మర్చిపోండి. అంటే దాన్ని మర్చిపోవడం అంటే అయ్యో ఇట్లా అయిపోయి అనుకోవద్దు అంటున్నాను నేను. అంతే. మనము లైఫ్ లో ఇంకా ముందుకెళ్దాం సార్. ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎనీ టైం ఫార్వర్డ్ ఉండాలి, బ్యాక్వర్డ్ ఉండకూడదు మనకి. అంతేలేదు సార్, పర్లేదు. కాకపోతే ఇంతే, మనం ముందుకు పోవడానికే మనం ప్రయత్నించాలి అంతే. అంతే 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 సార్. ముందుకు పోవాలంటే ప్రయత్నించాలి. అవును సార్. అవును సార్. ఏం కాదు సార్, చలో చూద్దాం. మరి ఇప్పుడు నేను కూడా దగ్గర సార్, మీరు అన్నట్టుగా నేను ఇవన్నీ చెప్పను కానీ నేను కూడా దగ్గర 102 వ్యాలెట్లు మెయింటైన్ చేశానంటే మీరు అర్థం చేసుకోండి. నేను మనందరికి పార్ట్నర్ మామూలు విషయం కాదు. పాత వాళ్ళకి తెలుసు నువ్వు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐడిని లింకాలంటే స్క్రోల్ మీదకి చేస్తూనే ఉండాలి. నేను అన్నిటికి కూడా నెంబర్ రాసి పెట్టాను అనమాట. అక్కడ పేరు రాసుకోవడానికి లేదు. షార్ట్ కట్ లా ఇప్పుడు సపోజ్ రాజేష్ అంటే ఆర్ అని చెప్పేసి, జగదీష్ సార్ అంటే జే అని చెప్పేసి, ఈ విధంగా పెట్టి కూడా దానికి ఒక్కొక్క లెటర్స్ యాడ్ చేసి. సో కొన్నిసార్లు అరే జే అనే వాళ్ళు కూడా 2-3 ఉండేవాళ్ళు, మళ్ళీ నెంబర్ని ఉంచుకోవాలా అంటే అలా యాడ్ చేశాను అనమాట. అట్లా చేసి నేను ఇక్కడనే ఎన్ని క్రైటీరియా చేశానో, ఎన్నిసార్లు ఇది ఎర్లీ బర్డ్ చేశానో. నేను లాస్ట్ అదే సార్. అంతేలేదు. అడుగుతున్నాను. వాయిస్ వస్తుందా సార్? వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, వస్తుంది కదా. సో అట్లా ఈ విధంగా ఎన్నో చేశాను, కానీ ఏం చేద్దాం సార్. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తున్నాండి సార్, ఇప్పుడు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న మీరు వచ్చారా మీటింగ్ లోకి? రాలేదేమో సార్. రాలేదు సార్. అదే నిన్న మీరు మీటింగ్ రాలేదు సార్. అది కొద్దిగా ఓపిక ఉన్నప్పుడు వస్తాం సార్. అట్లా అంటే ఏజ్డ్ కదా, ఇంకా మనం కొద్దిగా ఆఫీస్ నుంచి వచ్చేసరికి అలసిపోతాం. ఒకసారి వీలున్నప్పుడు చూస్తాను అట్లా సార్. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనం 500 రివార్డ్ ని మనం సేల్ చేస్తే, అంటే ఇప్పుడున్న పరిస్థితి, మనము 500 రివార్డ్ ని సేల్ చేస్తే, అంటే అవి కూడా యూఎస్డిటీలు, వాటిని సేల్ చేస్తే మనకు బయటకు $50 వస్తాయని అనుకుంటున్నాను. $40 వస్తున్నాయి సార్ బయటకి. అయినా కూడా నేను తీస్తున్నాను. ఎందుకు తీస్తున్నాను? బట్ ఆ తీసిన యూఎస్డిటీని నేను వేస్ట్ చేయట్లేదు సార్. అదే విషయాన్ని నిన్న షేర్ చేసుకున్నాను అనమాట. నిన్న మాట్లాడాను అనమాట. నేను ఒక ½ అన్ అవర్ ప్రత్యేకంగా దాని గురించే మాట్లాడాను. నేను ఆ విషయం గురించే మాట్లాడాను అనమాట. అందుకని ఆ విషయాన్ని మీరు నిన్న వచ్చారని అనమాట. సో ఎందుకంటే మరి ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు అన్ని వ్యాలెట్లు నేను ఎర్లీ బర్డ్ చేశాను. చాలా ఫాస్ట్ గా యూఎస్డిటీ వచ్చి కూర్చుంటుంది అక్కడ.
అంటే ఎడ్ల బండి అయితే మీకు ఐడియా ఉంది కదా సార్, ఎందుకంటే మనం అది చాలా ఫాస్ట్గా కూర్చుంటుంది, చేశాను. చాలా స్పీడ్గా కూర్చుంటుంది. మరి అక్కడ ఒక్కొక్క దాంట్లో 12,000 యూఎస్డిటీ, కొన్ని ఐడిలలో 9,000, కొన్ని ఐడిలలో 5,000, కొన్ని ఐడిలలో 6,000, కొన్ని ఐడిలలో 3,000, కొన్ని ఐడిలలో 2,000. దీన్ని ఇప్పుడు ఇది నేను చూస్తే నాకు అనిపిస్తుంది ఈ 6 నెలల్లో 8 నెలల్లో ఇది పెద్దగా రేటు పెరిగి మరి ఇవన్నీ బయటకి ఇస్తాడా అని నాకు ఎందుకో అనిపించలేదు. మరి దాన్ని అట్లనే ఉంచితే ఏం లాభం? అది అట్లే ఉంటది, దానివల్ల ఇంకోటిసారి మనం చేయలేము, ఏం లాభం మరి? చలో ఈ $40 అయితే $40, ఫస్ట్ మనకు $48 వరకు కూడా వచ్చింది, 49.5 వచ్చింది. ఆ టైంలో కూడా నేను విడ్రాల్ పెట్టాను సార్ 500 యూఎస్డిటీ. సో ఆ యూఎస్డిటీని ఏదైతే ఆ పీవీసీ మీటర్ ఏదైతే ఉందో దాన్ని నేను వాడుకోవడం అంటే ఖర్చు చేయలేదు, వాడడం అంటే ఇంకో రకంగా వాడినాను. అది మీకు తెలుసు, ఎందుకంటే మీకు తెలుసు ఎందుకన్నానంటే మీకు ఐడియా ఉంటుంది, అది మనం మాట్లాడుకున్న నడుతుంది ఇక్కడ, అది మీకు తెలుసు. దానికి నేను యూఎస్డిటీని చేస్తున్నాను సార్. ఆ యూఎస్డిటీతో ఇంకా యూఎస్డిటీని ఎలా నేను యూఎస్డిటీగా పెంచాలి అనేది అలా చేస్తున్నాను అనమాట. అంటే ఇప్పుడు కూడా నాకు పీవీసీ మీడియా మీద మళ్ళీ నాకు సంపాదించి పెడుతుందని అంటాను నేను. అంటే వేరే వాళ్ళు అయితే కొడతారు, ఇంటికాడ ఉండి మీటింగ్ రాని వాళ్ళు 1,00,000 2,00,000 పెట్టి లాస్ అయిన వాళ్ళు ఎదురుకుంటే కొడతారు. అరే అందరం లాస్ అవుతున్నాం అంటే నువ్వు డబ్బు ఏం పైసలు పెడుతున్నావు అంటారు వాళ్ళు. ఏమంటారు సార్, కరెక్టే కదా సార్? అట్లా అంటారు మరి, ఎందుకంటే ఇవన్నీ విషయాలు వాళ్ళకి తెలియదు కదా సార్, ఎట్లా చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియదు కదా సార్ వాళ్ళకి. సో అట్లా ఉంటాయి అనమాట. ఆ రకంగా మనము వేస్ట్ అయితే చేయట్లేదు. సో దాన్ని మనము మరి యూటిలైజ్ చేసుకోవాలి. ఏం చేయాలి మరి? అన్ని వ్యాలెట్ చేసాము, 101, 102, 103 వ్యాలెట్లు మనం చేసాము. సో చేసి దాన్ని ఇప్పుడు ఫోన్లే అని చెప్పేసి కొంతమంది చాలా మంది ఇడిచిపెట్టారు దాన్ని. అంటే ఆ వ్యాలెట్ ఓపెన్ చేయకపోవడము, అమెతిస్టులు తోపాదులు చేసిన వాళ్ళే ఆ వ్యాలెట్ అని దాన్ని ముట్టట్లేదు. బట్ అలా ముట్టకపోతే ఏమొస్తుంది దాంట్లో? ఎవరికి లాస్ అవుతారు? ఎవరు లాస్ అవుతారు దానివల్ల? సిస్టమ్ లాస్ అవుద్దా? కాదు కదా, మనమే కదా మళ్ళీ లాస్. సో అందుకని చెప్పి నేను బ్యాక్వర్డ్ పోవద్దు, పోయిన దాని గురించి ఆలోచించొద్దనే ఉద్దేశంతో ఫార్వర్డ్గానే వెళ్ళడం జరుగుతుంది సార్. అందుకని చెప్పేసి ఇప్పుడు కూడా నాకు పీవీసీ మీటర్ అంటేనే అందుకే ప్రేమ సార్. లేకపోతే ఇప్పుడు అది లేకపోతే సార్ ఇన్ని రోజులు ఎంత మన పార్ట్నర్స్ మీటింగ్ కావాలన్నా కూడా మనకు మాట్లాడాలని అనిపించబోతుండే. అంటే ఒరిజినల్గా మనకు లోపల హార్ట్ నుంచి వెళ్ళి ఉంటేనే, లోపల మనకు ఉండాలి, హార్ట్ నుంచి వెళ్ళి ఇది బాగుంది అనే విషయాన్ని ఉండాలి. ఆ తర్వాత మిగతా వాళ్ళు కావాలన్నప్పుడు మనకు అప్పుడు మంచిగా అనిపించగలుగుతాం. బట్ నాకు 1% కూడా ఇంట్రెస్ట్ లేకుంటే ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మనము ఇలా మాట్లాడగలుగుతామా సార్? లేదు అంతే కదా సార్. అదే మనం దాని మీద ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా మనం ఎంత దూరం వచ్చాం, చేసాం అట్లా అనమాట. అది సార్, అది అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా మనము మరి ఇలా చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నాం. సో ఎవరు ఏమన్నా ఏమనుకున్నా, వాళ్ళు ఏమనుకున్నా కూడా సో కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా సిస్టమ్ ఇచ్చిన కొన్నిసార్లు సిస్టమ్ ఇచ్చిన నోటిఫికేషన్ మీదకి వెళ్ళి మనం కూడా మరి అప్పుడు మాటలేమో అప్పుడు కరెక్టే, కానీ ఆ మాటలు ఇప్పుడు తీసుకుంటే మీరు కూడా చెప్పాలంటే మనకు కూడా ఎక్కువ మాట్లాడినట్టు అనిపిస్తుంది. అంటే సిస్టమ్ గురించి చెప్పాము, సిస్టమ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ని ఆధారం చేసుకొని మనం చెప్పాము, కానీ ఇప్పుడున్న పరిస్థితిని దాన్ని కంపారిజన్ చేసుకుంటే ఏమనిపిస్తుంది సార్? అలా చెప్పేది లేకుండా అనిపిస్తుంది. కానీ అప్పుడున్న అది బేస్డ్ ఎలా ఉంటుంది అంటే సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. ఏ సిచ్యువేషన్ లో అదే మాట్లాడతాం కదా సార్ మనం. అదే ఇప్పుడు మనం చెప్పట్లేదే. ఇప్పుడు మీరు ఇంకా మరి 5 లక్షలు పెట్టుకోండి, ఇంకా 10 లక్షలు పెట్టుకోండి ఇప్పుడు అంటున్నామా? అనట్లేదే. అంటే సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడతాం కదా సార్. సో ఇది సార్, ఈ విధంగా ఉంది. ఓకే, ఎవరు ఏమనుకున్నా మరి వేద్దాం. సో చాలా వరకు అందుకే ఈ ప్లాట్ఫామ్లు తీసుకురావడం జరిగింది. చాలా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, చేసుకునే వాళ్ళు చేసుకోరు, వాళ్ళ ఇష్టము. ఇక ఇలా జరుగుతూ ఉంటాయి సార్. ఓకే, సో థ్యాంక్ యూ సార్. మీరు వచ్చి ఈరోజు అంటే బాధపడండి సార్, మనకు కూడా అన్ని మంచి రోజు వస్తాయి, మీకు కూడా. డోంట్ వరీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అంతే. ఓకే సార్. థ్యాంక్ యూ జగదీష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సార్ చెప్పండి సార్. టైం కూడా మంచిగా అయింది మరి ఈరోజు అనుకోకుండా. ఫస్ట్ మరి కోవిడ్ విషయాలు కొన్ని అలా మాట్లాడడం జరిగింది. తర్వాత మరి సార్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ పూర్తిగా కూడా సిస్టమ్ గురించి కొన్ని రివైండ్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఏది ఏమైనా సార్ ఇంకా మన జగదీష్ లాల్ వంటి వాళ్ళు లేకపోతే ఇంకా చాలా మంది కూడా
మంచిగా అమౌంట్ పెట్టుకొని ఉంటారు. సో ఎవరు కూడా బ్యాక్వర్డ్ అవ్వకండి, టెన్షన్ పడకండి. ఎందుకంటే నేను అందులో నుంచి బయటకు వచ్చాను. టెన్షన్ పడితే ఎలా ఉంటుందో అనేది మీ అందరికంటే ఎక్కువ కూడా నేను టెన్షన్ తీసుకోవడం జరిగింది కొన్నిసార్లు. సో అందుకు నేను అందరికీ ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. ఓకే, నా వయసు పెద్దగా అంత పెద్దగా లేకున్నా కూడా, బట్ అన్నిట్లో కూడా వీటిల్లో ఇలా బాధల్లో నుంచి కూడా కొంచెం కొద్దిగా నేను కూడా కొన్నిసార్లు $1000 కూడా ఒక్కొక్క క్షణంలో కూడా దాన్ని అంటే పోగొట్టుకోవడం కూడా జరిగింది. తర్వాత మళ్ళీ అర్న్ చేసుకోవడం కూడా జరిగింది. అట్లా జరుగుతాయి. బట్ అట్లా $1000 వన్ టైం పోయిందంటే 1 lakh రూపీస్తో లెక్క అది. సో అప్పుడు పబ్లిక్కి ఎట్లుంటాయంటే మనసు ఎట్లుంటుంది సార్ ఆలోచించండి. కానీ అది లోపలికి అది నాది పోయింది అని దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకెళ్తాం. కానీ ఇలా అయిపోయింది అని ఆలోచిస్తే మాత్రము బ్యాక్వర్డ్ అవుతాం, అంటే అంటే వెనక్కి వెళ్తాం మనం. సో మళ్ళీ ముందుకు వెళ్ళలేకపోతాము. అలా ఎవరు కూడా ఉండకూడదు అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో ఎనీవే టైం అయింది సార్, 11 అవుతుంది. మరి క్లోజ్ చేసుకుందామా, లేకపోతే ఎవరైనా మాట్లాడంటే మాట్లాడండి సార్. మీరు మాట్లాడితేనే మంచి అనిపిస్తుంది. ఎందుకంటే 1 hour to ఒక మాట 2-3 మాటలు మాట్లాడినా కూడా నాకు కూడా మంచి అనిపిస్తుంది అనమాట. సో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. 1 minute 2 minutes, లేదంటే మాత్రం మరి ఇక క్లోజ్ చేసేస్తాను అనుకోండి. సో ఎనీవే ఈరోజు కూడా మెంబర్స్ చాలా వచ్చారు, అంటే 50 మెంబర్స్ వచ్చారనమాట. 50 అంటే ఇప్పుడు ఎక్కువనే కదా అందుకంటున్నమాట. సో మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే రండి, మీటింగ్ కావాలనుకున్నాం కనుక అట్లీస్ట్ రండి సార్. ఓకే, పీయూష్ మెట్లకి వెళ్ళి ఇప్పుడు డబ్బులు వస్తలేవు అని చెప్పేసి కాదు. ఇక్కడ జనరల్గా మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. ఇక్కడ చాలా విషయాలు అంటే మరి ఏది పీవీసీ మీట్ అంటేనే క్రిప్టో, మరి క్రిప్టోకి సంబంధించిందే ఇక్కడ మనమైతే మాట్లాడుకుంటున్నాము. ఎప్పుడో ఒకసారి ఇలాంటి విషయాలు వస్తాయి, కానీ ఎక్కువ శాతం ఎవరు లేనప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఏదో స్క్రీన్ షేర్ చేస్తూ మీకు చేస్తూనే ఉంటాను. క్రిప్టో కనుక క్రిప్టోకి సంబంధించింది అయితే నేర్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఇంకా సార్ ఓకేనా? మరిగా శాంసుందర్ సార్ ఉన్నారా ఇప్పటిదాకా మీరు? థ్యాంక్ యూ సార్. ఓకే, సో మరిగా టైం కూడా అయింది కనుక థ్యాంక్ యూ ఆల్. ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు సార్. వచ్చిన వాళ్ళకి, మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన. మీ ఇద్దరు రమేష్ సార్ ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఏం లేదు సార్, గుడ్ నైట్ చెప్పాలనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. సో మై డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు సార్. వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు మీటింగ్ అటెండ్ అవ్వండి. సో అందరికి నమస్తే. జై పీయూష్ మెట, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. ఓకే సార్, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికి నమస్తే.